ఇవాళ మనం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారిని ఆహ్వానించాం. వారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన నేను స్వాగతం పలుకుతూ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మోడరేటర్గా సీనియర్ పాత్రికేయులు ఈశ్వర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి, దీని నిర్వహణ గురించి మీ అందరికీ ఐడియా ఉంది. మళ్ళీ మోడరేటర్ గారు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు వివరిస్తారు. కార్యక్రమం ప్రారంభించే ముందు మన ఇవాళ కార్యక్రమంలో పాల్గొనే అతిథిని గౌరవించడం మన సంప్రదాయం. ఇప్పుడు మధు యాష్కి గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన ఒక పుష్పగుచ్చం అందించబోతున్నాం. మా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర నాయకుడు రాములు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మా హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, అలాగే కార్యదర్శి హమీష్ షౌకత్లు వేదిక మీదకి వచ్చి వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. మొదట మధు యాష్కి గౌడ్ గారు ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయితే మీరు ప్రశ్నలు హిందీ, ఇంగ్లీష్, తెలుగు మీ ఇష్టం ఏ లాంగ్వేజ్లో అయినా అడగవచ్చు. ఎందుకంటే మధు యాష్కి గారు ఏమి ఇబ్బంది పడరు. బికాజ్ ఆయనకు అన్ని భాషల మీద కూడా పట్టు ఉంది, ప్రావీణ్యత ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది పడరు వారు. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా అడగవచ్చు, ఇబ్బంది లేదు. అయితే క్వశ్చన్ స్ట్రైట్గా అడగండి. ఒకవేళ హాఫ్ అన్ అవర్లో క్వశ్చన్స్ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్ళీ అప్పుడు సెకండ్ టైం మళ్ళీ మీరు ఛాన్స్ తీసుకుందరు. కానీ ఫస్ట్ మాత్రం ఒకటే క్వశ్చన్తో మీరు ముగించండి క్లుప్తంగా. అయితే మొదట మధు యాష్కి గారు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారు క్యాంపెయిన్ కమిటీలో కీలకమైన చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న స్కీమ్స్, వాటన్నిటి గురించి కూడా వారు వివరిస్తారు. వారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఈశ్వర్ రెడ్డి గారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు మిత్రులు ప్రసాద్ గారికి, షౌకత్ గారికి, శంకర్ గారికి, మిగతా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు. మీ యొక్క సమయాన్ని నా కొరకు ఈ మీట్ ద ప్రెస్ కొరకు వచ్చినందుకు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా భావించబడే మీడియా సమాజంలో అవకతవకలని, అవినీతిని, దుర్మార్గ పరిపాలన కానీ ఎత్తి చూపి ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తూ ప్రజలకు తెలియపరిచే సాధనం మీడియా. అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు. గత 10 సంవత్సరాల నుంచి, అంటే భారతదేశ చరిత్రని 2014 కన్నా ముందర, 14 తర్వాత అనేది రాయించుకోవాల్సిన అవసరం. 14 నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పేరు మార్చుకొని బీఆర్ఎస్కి మారింది. ఎందుకంటే వారంటీ, ప్రతి ఔషధానికి వారంటీ ఉంటుంది. ఆ వారంటీ అయిపోయినప్పుడు తీసుకుంటే మన ఆరోగ్యం వికటిస్తుంది. కాబట్టి 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన ముందే గ్రహించి వికటిస్తుందని చెప్పి పేరు మార్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. 60 నెలలు నాకు ఇస్తే చాలు అని చెప్పి దేశాన్ని మారుస్తా, స్థితిగతిని మారుస్తానని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి 75 లక్షల కోట్ల నల్లధనాన్ని 100 రోజులలో తిరిగి తీసుకొచ్చి భారతదేశానికి సిట్ ఏర్పాటు చేసి ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ఆర్థిక స్థితిగతులే కాకుండా రూపాయి విలువని 40కి తగ్గిస్తానని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి
భారతీయ జనతా పార్టీ చీఫ్ క్యాంపెయినర్గా ఉంటే అధికారానికి వచ్చిన నరేంద్ర మోదీ గారు దానిని ఒక మాటలో చెప్పాలంటే భారతీయ జూటా పార్టీ అయిపోయింది. అది జుమ్లా వాదా కడితే రహేతే అని చెప్పి దేశ హోం మంత్రి అమిత్ షా గారే బీహార్ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అందుకే నేను మీడియా మిత్రులతోటి 2014 కన్నా ముందర 14 తర్వాత అనేది రాసుకోవాల్సిన అవసరం. ఆనందం ఇక్కడ అట్లీస్ట్ డిబేట్ అనేది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులను పిలిచి ప్రజలతో మాట్లాడడానికి అవకాశం కలిగిస్తూ ఉన్నారు. అందుకే ముందుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరంకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. యు స్టిల్ కీపింగ్ దట్ కల్చర్. డెమోక్రసీ అంటేనే డిస్కషన్, డిబేట్, డెలిబరేషన్స్ ఉండాలి. అందుకే 14 నుంచి ఏర్పడ్డ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఆ డిస్కషన్స్ తీసేసింది, డెలిబరేషన్ తీసేసింది. డిసగ్రీ అవుతే మిమ్మల్ని దేశద్రోహి అని అంటుంది. నేను ఉస్మానియా చదువుకునేటప్పుడు నిజం మాట్లాడేవాడు పరదేశంలో తొత్తట, దేశభక్తి వీడు అబ్బా సొత్తటని కొన్ని విద్యార్థి సంఘాలు రాసేటివి. అంటే వాళ్ళ దేశంలో జరుగుతున్న స్థితిగతులను ప్రశ్నిస్తే మీడియా కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. నిన్న మనం పేపర్లో చూసుకుంటారు మీరు, అమెరికాలో అత్యధిక శాతం ఉన్న జూష్ వాళ్ళ ఎకానమీ నడిపిస్తారు. గాజాలో జరుగుతున్న అటు పాలస్తీనా, ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధంలో 34,000 మంది చనిపోయినారు. అమెరికన్ యూనివర్సిటీస్లలో ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి యాంటీ వియత్నాం వారు ఎట్లా జరిగిందో ఇప్పుడు యూనివర్సిటీస్లో జరుగుతూ ఉంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో వార్ అయినప్పుడు బందీలున్న సైనికుల కొరకు అక్కడి దేశ ప్రజలు ప్రశ్నించినారు. న్యూయార్క్ టైమ్స్ ఎన్నో వ్యాసాలు రాసినది. న్యూయార్క్ టైమ్స్ భారతదేశ పత్రికలు రాయలే. కోవిడ్ సమయంలో కోట్లాది ప్రజలు రైల్వే ట్రాక్లంటి రోడ్లెంబడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సెకండ్ ఫేజ్లో కూడా, మొదటి ఫేజ్ కోవిడ్ రాకముందరే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఇది ఒక చైనా యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తూ ఇది ప్రమాదకర వ్యాధి విజృంభిస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తే కూడా రాహుల్ గాంధీ గారి పైన ప్రేలాపలు పెంచి అతనికి తెలియలేదన్నట్టుగా మాట్లాడాడు. ఇది కేంద్ర ప్రభుత్వ తప్పిదంతోనే కొన్ని కోట్లాది మంది, నేను వ్యక్తిగతంగా 6 కుటుంబ సభ్యులను కోల్పోయినాను. నరేంద్ర మోదీ యొక్క ఆలోచన లేకపోవడంతో, ముందు జాగ్రత్త లేకపోవడంతో కరోనా ఏమున్నది గంటా కొట్టమన్నాడు, దీపాలు వెలిగించమన్నాడు. ఇక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో అసెంబ్లీలో ఆ వేడికి అసలు కరోనా వ్యాధే ఉండదు, ఒక పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పి మాట్లాడాడు. ఇట్లాంటి దుర్మార్గ పరిపాలన కొనసాగిస్తారు 10 సంవత్సరాల నుంచి పైన నరేంద్ర మోదీ గారు. తెలంగాణలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అందుకే రాష్ట్రంలో ఈ దుర్మార్గ పరిపాలన అంతమొందించాలని చెప్పి మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు కాంగ్రెస్తోనే కావాలనుకున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పాటు జరిగినది. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారిని పార్టీలకు అతీతంగా తెలంగాణ దేవతగా భావిస్తారు. వారి చేతితో ఇచ్చిన 6 హామీలు గత 2 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా గౌరవ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ పోరాటం చేయడం టీఆర్ఎస్ పార్టీ పైన. బీజేపీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు పాత్రికేయ మిత్రులు, లేదు ఇది యాంటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓటు, మళ్ళీ యాంటీ బీఆర్ఎస్ ఓటు అయితే బీజేపీ కూడా ఉండే కదా. సో బీజేపీ కాకుండా కాంగ్రెస్కి ఎన్నుకున్నారంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఆ యొక్క ప్రజల యాక్సెప్టెన్స్ కాంగ్రెస్ పార్టీ ఉండేప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖతమైందనుకున్న సమయంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. సరే,
ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన నేను మాట్లాడతాను. కానీ ముందుగా మే 13 జరిగే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం దేశంలోనే జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఇదొక ప్రమాదకర గడియల నుంచి మనం ముందుకు కదులుతూ ఉన్నాం. అత్యంత ప్రమాదకర స్థితులు ఇవాళ దేశంలో ఉన్నాయి రాజకీయంగా. దేశ ప్రజలు అనుకోవచ్చు రాజకీయంతో మాకేం సంబంధం లే, యువత అనుకోవచ్చు ఇదేముంది ఉద్యోగాలతో మేము చేసుకుంటాం, మా ఉద్యోగం బతుకుతాం, మాకేం అవసరం అనుకోవచ్చు. కానీ ప్రతి పౌరుడు ఇంక్లూడింగ్ బిచ్చమెత్తుకునేవాడు కూడా ఇవాళ దేశ సంపదకి దోహదపడుతూ ఉన్నాడు. గతంలో మనం ఇంటికి వస్తే బిచ్చవాడికి ఇంత తిండి పెడుతుంటామని చేస్తుంటాం. కానీ ఇవాళ రేపు వాడు తిండి తీసుకోవట్లే, పాచిపోయిన తిండి తినడు. బిచ్చమెత్తుకునే వాళ్ళు నిరుపేదలు కూడా డబ్బులు తీసుకొని రాత్రికి ఉప్పు సప్పు బియ్యం కొనుక్కోవాలా, దాంట్లో కూడా జిఎస్టీ కట్టాల్సిందే. ఇవాళ 2 లక్షల పైన కోట్లకి జిఎస్టీ ఆదాయం పెరిగినది. అంటే ప్రతి సామాన్య పౌరుడు, దేశంలో 90% జనాభా ఉన్న అట్టడుగు వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు, అగ్రవ నిరుపేదలు కావచ్చు, సో 90% పైన కడుతున్న ఆదాయాన్ని కొందరి చేతులకే పోతుంది. జిఎస్టీ మనం కడతాం, మీరు కడతారు, కానీ ఆదాయాన్ని ఎంత ఎవరికి పోతుంది? అదానీ అంబానీలకు, ఇంకొందరు పారిశ్రామికవేత్తలకి, లేక వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మస్యూటికల్ కంపెనీలకి, ప్రజలు మోసం చేస్తున్న కంపెనీలకి, ట్యాక్స్లు ఎగ్గొడుతున్న కంపెనీలకి, వేలాది కోట్లు ముంచిన కంపెనీలకి ఈ ఆదాయాన్ని పంచిస్తున్నది నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం. 60 లక్షల ప్రభుత్వ ఆస్తులని, ప్రజలకు సంబంధించిన ఆస్తులని 6 లక్షల రూపాయలకే కట్టబెట్టిండు నరేంద్ర మోదీ గారు. దేశ స్వతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పాత్ర, స్వతంత్రం వచ్చినాక భారతదేశ మొదటి ప్రధాని పండిత్ నెహ్రూ గారు, లేక భారతదేశ రాజ్యాంగ రచించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యత ఇచ్చి ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి సమాన హక్కు, భావ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ రిలీజన్, సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారంగా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కూడా ఏర్పడగలిగింది. లేక నరేంద్ర మోదీ గారు ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాగలిగినాడు. స్వతంత్రం వచ్చినాక సైన్యం చేతిలో పోకుండా, పాకిస్తాన్ ఇండియా ఏకకాలం ఏర్పడినా కూడా సైన్యం చేతిలో పోకుండా ప్రజాస్వామికంగా పరిపాలించేటట్టుగా, జవాబుదారీ ఉండేటట్టుగా భారత రాజ్యాంగం రచించడం జరిగినది. ఇవాళ భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గుర్తించాలని మీకు వినతి చేస్తూ ఉన్నాను. ఇది మీకు మాకు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. మీడియా మిత్రులు ఉండొచ్చు, వివిధ సంఘాల నుంచి వచ్చిన యువకులు ఉండొచ్చు, రాజకీయ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. కానీ ప్రతి భారతదేశ పౌరుడికి సంబంధించిన పౌర హక్కులను కాల రాస్తూ రాజ్యాంగాన్నే మార్చాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటి నుంచి కూడా గోల్వాల్కర్ కానీ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహకర్తలు కూడా భారత స్వతంత్రాన్ని వ్యతిరేకించినారు. స్వతంత్రం వచ్చినాక సమాన హక్కులని వ్యతిరేకించినారు. కాస్ట్ సిస్టమ్ని పెంపొందించినారు. మనువాదంతోనే ప్రభుత్వం నడపాలని హెగ్డేవార్ కానీ, గోల్వాల్కర్ కానీ, సావర్కర్ కానీ ఆశించినారు. సో భారత రాజ్యాంగం అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ మనుగడకో, ప్రతిపక్ష పార్టీల అధికారం రావడానికి కొరకు కాదు, మన బిడ్డల భవిష్యత్తు కొరకై మన బిడ్డల భవిష్యత్తు కొరకై ఆలోచించడం చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది రేపు జరగబోయే ఎన్నికలు. ఎన్విరాన్మెంట్ కానీ పొల్యూషన్ కూడా భావి తరాలకి
నివసించే కనీస వసతులతో నివసించలేకుండా చేసే ప్రమాదంలో ఉంది. సో మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే, రేపు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రతి ఒక్కరం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. తెలంగాణలో మార్పు మొదలైంది, దేశంలో మార్పు రావాల్సిన అవసరం. దేశం మార్పు కోరుకుంటుంది. అది కాంగ్రెస్ నాయకత్వానున్న INDA ప్రభుత్వానికి కావాలని కోరుకుంటుంది అనేది మొదటి 2 విడతలు జరిగిన ఎన్నికల ద్వారా తెలుస్తూ వస్తుంది. అందుకే ముందుగా మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరంకి నా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇదే వేదిక నుంచి 2006 అనుకుంటే ఎంపీ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగినది. అదొక సంచలనమైన మాట ఉండే అక్కడ. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చాలా మార్పు చేసినని చెప్తూ ఉంటుంది. ఒక మార్పు అయితే కనబడుతున్నది. ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒక స్మారక పేరుతో నిలబెట్టి హాల్ ఒకటైతే మారింది. కానీ మనందరం సంతోషపడుతూ ఉంటాం, మనకైతే బాగా చేసిన అనుకుంటాం. కానీ దీంట్లో అసలు రహస్యం మీకు తెలియాలా. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ మోదీ గారి ప్రభుత్వం రెండు కూడా మనం చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాం, అప్పు చేసి పప్పు కూడా అనేది. అప్పు పెంచినారు. మిగులు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ఆదాయాన్ని విభజించొద్దని మేము పోరాటం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు నమ్మినారు, హైదరాబాద్ ఆదాయాన్ని విభజిస్తే తెలంగాణ మనుగడ కొనసాగించదని చెప్పినారు. సో తెలంగాణ రాష్ట్రం ధనికంగా ఉండగలిగిందనంటే ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్, తెలంగాణకి మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పాటు చేస్తే అది వాళ్ళ 7 లక్షల కోట్ల పైన అప్పులో ముంచిపెట్టినాడు. జాతీయ ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం 55 లక్షల కోట్లున్న అప్పుని 1,87,000 కోట్ల అప్పుకు తీసుకెళ్ళింది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. ప్రతి పౌరుడు పైన 1,57,000 నెత్తిపైన అప్పు ఉంటుంది. అప్పు చేయడం తప్పు కాదు, కానీ అప్పు చేసి తను మాత్రం బిర్యానీలు తింటూ మనకు పేరాలు పంచి పెడుతున్నారు. వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తి ఎంత? మొన్న ఇక్కడ డిబేట్లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండే, మేమేమో చాలా అభివృద్ధి చేసేసినాము, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, నల్ల నీళ్ళు ఇచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉండే. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు అర్పించింది నల్ల నీళ్ళకో, సన్న బియ్యానికో, గొర్రెలకో, బర్రెలకో, ఈట తాటి చెట్ల కొరకు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే మన జీవితం బాగుంటుందని చెప్పి బిడ్డలు నమ్మినారు, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నాడు. డిసెంబర్ 9, 2009లో ప్రకటన రాకముందు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ జరుగుతూ ఉండే. డిసెంబర్ 9, 2009 కదా. ప్రకటన రాకముందు అసెంబ్లీ ముట్టడని ఉస్మాన్ యూనివర్సిటీ కాల్ ఇచ్చింది విద్యార్థి సంఘాలు. అప్పటికి 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, యువకులు. ఇంకొక ప్రాణం కూడా పోకూడదని చెప్పి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు భావించి ఆ రాత్రికి ప్రకటన వచ్చింది. ఆ రాత్రి ప్రకటన రాకముందు ఇదే కేటీ రామారావు అండ్ కవిత గారు వాళ్ళ మేనమామతో పరిగెత్తుకొచ్చి, మాకు తెలంగాణ అవసరం లేదు, నాన్న హాస్పిటల్లో షుగర్ పడిపోతున్నది, ప్రకటన చేసి సరిపోతుందని చెప్పి మాట్లాడారు. తెలంగాణ నవ్వార్ నెవర్ అని పోరాటం చేసింది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ బిడ్డగా, మిగతా పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ యావత్తు, అందులో ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. కానీ రాష్ట్రం రాకముందు 100 కోట్లు ఇస్తా అని చెప్పినాడు. మీకు ఏ 100 కోట్లు ఇచ్చి నాకైతే తెలియదు. 2-3 జాగాలు చూపించినాడు, ఎనవాళ్ళు తిప్పి, అది కూడా మహిళకి ఇంకో కట్ట పెట్టినాడు. అట్లా ప్రతి ఒక్కరిని ముంచింది కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకే వారి ఇంటి పేరు నేను ఎప్పుడు అంటూ ఉంటాను. గొల్లకురంలో పంచాయతీ పెట్టిండు, గోండకు లంబడలకు పంచాయతీ పెట్టిండు,
ఆయన ఇంటి పేరు కల్వకుంట్ల కాదు, కల్వకుండ. అంటే ఒక కులం ఇంకో కులాన్ని కలవద్దు, ఒక వర్గం ఇంకోని కలవద్దు. అందుకే ఆయనకు ఎవరిని కలవకుండా చేసి సంఘాల పేర్లు మార్చేసి ప్రతి దాంట్లో డివిజన్ తీసుకొచ్చేసి పబ్బం గడుపుకున్నాడు. సో అందుకే ఇది మనం వాళ్ళు ఇట్లాంటి కట్టించి కొన్ని అక్కడక్కడ కట్టినట్టు చూపించేస్తాడు. కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఒక కొత్త హాస్పిటల్ రాలే, కొత్త యూనివర్సిటీస్ రాలే, 4,000 స్కూళ్ళ పైన మూతపడ్డాయి, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడ్డాయి, ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీని తోడుకొని తెలంగాణ యూనివర్సిటీ నా హయాంలో అక్కడ స్థాపించడం జరిగింది. వాటి మనుగడకే కష్టమైంది. ఈయన ఇచ్చే జీతాలకే సరిపోతుంది ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయలు అక్కడికి. సో కొత్త సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటూ స్టార్ట్ చేశాడు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ దయాకర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు యూనివర్సిటీస్ ఎట్ల పరిస్థితి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టి చదువుకోనికి అవకాశం లేకుండా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకు బాగుండే, అంతకన్నా అధ్వానంగా మారింది 10 ఏళ్ళ తర్వాత. కొత్త ఉద్యోగాలు అయితే రాలే, తెలంగాణ దోపిడీ గురైంది. అత్యంత ధనిక నగరంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆస్తులన్నీ కూడా అగ్గోకి సగ్గోకి అమ్మేసేసి తన అనుయాయులకి, తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టుకున్నాడు. 100 కోట్లు 1000 కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇక ఆఖరికి బతుకమ్మతో పేరుతో బతుక నేర్చిన కవితమ్మనేమో ఇక్కడ సంపాదించాలక ఒక ఆడదయ్యుండి తాగుడుకి వ్యసనాలకి అలవాటడిపోయి పుస్తలు దిగిపోతూ ఉంటే ఇక్కడ సంపాదించాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది. ఇప్పుడు జైలు పాలై ఉన్నది. వీళ్ళ దోపిడీ ఎంత జరిగిందనంటే తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చి అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి అవినీతితో అక్రమంగా పరిపాలన కొనసాగించి 10 సంవత్సరాలు తెలంగాణ ధ్వంసం చేసి దోచుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతని కుటుంబం. తెలంగాణ వ్యతిరేకించి దుర్మార్గుని మంత్రివర్గం చేర్చుకున్నాడు. తెలంగాణకై ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లి మొన్న వచ్చింది ఇంటికి. తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి ఆ అమరవీరుల స్తూపాన్ని కొరకై ప్రారంభోత్సవం రమ్మని చెప్పి కారు పంపించి 2 గన్మెన్లు ఇచ్చి పంపించేసి స్తూపం ఇనాగ్రేషన్ అయిన వెంటనే కారు వాపసు తీసుకున్నారంట, గన్మెన్ వాపసు తీసుకున్నారంట. తిరిగి ఇంటికి పోనీకి కనీసం బస్సు సౌకర్యం కల్పించని రాక్షసుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఎలక్షన్లు పెట్టించిన ఒక నామినేట్ పదవి కూడా ఇవ్వలే. అట్లాంటి ఎంతోమంది 1200 పైన చనిపోయిన అమరుల కుటుంబాల తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు తగులుతుంది కల్వకుంట్ల కుటుంబానికి. అందుకే బిడ్డ పోయి జైల్లో కూర్చున్నది. తండ్రి కాలిరిగి కట్టబెట్టుకొని మంచిగానే తిరిగి నటిస్తూ ఉన్నాడు. సో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాగుపడ్డదంటే కల్వకుంట్ల కుటుంబమే. తెలంగాణలో ఉన్న అట్టడుగు వర్గాలకి ఇంకా అన్యాయమే జరుగుతూ ఉన్నది. అగ్రవర్ణాల నిరుపేదలకు కూడా ఆర్థిక సాయం అందాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించి 4% రిజర్వేషన్లు కల్పించింది. దేశంలో ఉన్న మైనార్టీ వర్గాలు కూడా రిజర్వేషన్స్ అవసరము, వాళ్ళకు కూడా చేయూతనివ్వాలి. రిక్షా దొక్కునే ముస్లిం బాయ్ సోదర పిల్లలకు కూడా డాక్టర్ ఇంజనీర్ కావాలి. గరీబులు కాలనీలో బస్తీలో పనిచేసి మురికి వాళ్ళు పనిచేసి పిల్లలు కూడా డాక్టర్ కావాలని చెప్పి ఆలోచన చేసి ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సోదరులకు కూడా రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది మతం పేరు పైన చేయలే. మతం పేరు పైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలే లేదు. వృత్తి పేరు పైననే రిజర్వేషన్స్ కల్పించగలుగుతాం. అందుకే బీసీ కేటగిరీలో ఈ కేటగిరీ ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు కూడా, క్రిస్టియన్ సోదరులకి రిజర్వేషన్ కల్పించింది వృత్తితోటి. దోబీ పని చేసే హిందూ ఉంటే దోబీ పని చేసే ముస్లిం కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు. అట్లాగే అజాం పని, మంగళ పని చేసుకునే ముస్లిం అయినా హిందూ అయినా రిజర్వేషన్ ఇవ్వచ్చని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళ దేశ ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన 10 సంవత్సరాల కాలం నాకు 60 నెలలు ఇస్తే చాలు దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పిన మాట్లాడిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ 100 గ్యారంటీ స్కీములతోటి మహిళలకి, యువతకి సామాజిక న్యాయం, రైతు న్యాయం అని 5 న్యాయాలు తీసుకొని వస్తే వాటిలలో ఎక్కడ మేనిఫెస్టోలో కూడా అసలు రాజ్యాంగమే ఒప్పుకోదు
మతం పేరుపైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి కొరకి. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిమ్స్ రిజర్వేషన్స్, ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధాని. అయ్యా నరేంద్ర మోదీ గారు, మీరు దేశ ప్రధాని, యువర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ పార్టీ. అరబ్ దేశాలకు వెళ్తావు, అత్యంత ఉన్నతమైన అవార్డు తీసుకొని వస్తావు, కానీ దేశంలో ఉన్న ఇంచుమించు 20 కోట్ల పైన ఉన్న ముస్లిం సోదరులు కూడా ఈ దేశ స్వతంత్రం కొరకై తమ ప్రాణాలు అర్పించినారు. ప్రపంచంలో టెర్రరిజం ఉంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడుగా భారతదేశం నుంచి టెర్రరిస్ట్ కాలేదు. ఎన్నో ముస్లిం దేశాల కన్నా అధిక జనాభా ఉన్న భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా భారతదేశ వ్యతిరేకంగా చేయలేదు. అట్లాంటి ప్రధానమంత్రి అయినప్పుడు రాజ్యాంగ ప్రకారంగా అందరిని కలుపుకోపోవాల్సిన వ్యక్తి ఇవాళ మతం పేరుపైన విభజిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లింలకు అనుకూలం అంటాడు. తను రాసుకున్న 73 పేజీల మేనిఫెస్టోలో 43 పేజీల వరకు నరేంద్ర మోదీ గారు ముఖ చిత్రాలు ఉంటాయి, ఫోటోలే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఆయన బీజేపీ మేనిఫెస్టో ఇది నేను చేస్తానని చెప్పుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు. సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, బీజేపీ పార్టీ 2002లోనే భారత రాజ్యాంగాన్ని సవరించాలి, రద్దు చేస్తాని కొరకు పావులు గదిపింది. ప్రభుత్వం 2004 పడిపోయింది కాబట్టి అది ముందు కదలలే. 2006లో కాంగ్రెస్ పార్టీ 27% రిజర్వేషన్స్ టు ది ఓబీసీ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకొచ్చింది. సోనియా గాంధీ గారి యొక్క చొరవతోటి 27% రిజర్వేషన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ వచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే సమాజంలో ఉన్న ఎన్ని వర్గాలైతే ఉన్నాయో వాళ్ళ కులగణన జనగణన జరగాలి. జనగణన జరిగినప్పుడు ఏ జనాభా ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎంత ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులు ఎంత ఉన్నాయి, ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ కులాలు ఈ మతాల నుంచి ఉన్న వ్యక్తులకి వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడ్డాయి లేదనే సమీక్షించుకొని అప్పుడు తగు విధంగా రిజర్వేషన్స్ పాలసీ అమలు చేయాలి, పెంచాలంటే పెంచాలనే ఆలోచనతోటి ఎక్స్రే చేయాలని చెప్పి అడిగింది రాహుల్ గాంధీ గారు. ఎప్పుడైతే ఎక్స్రే అని అడిగినాడో ఓబీసీ అని పేరు చెప్పుకున్న నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి కొరకై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీకి మార్చుకొని ప్రధానమంత్రి అయినాక ఓబీసీ ప్రధానమంత్రిని చేసినామని చెప్పుకునే బీజేపీ పార్టీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో ఓబీసీ రిజర్వేషన్స్ కానీ పెంచారా? ఓబీసీ వర్గాలకి ఏమన్నా నరేంద్ర మోదీ గారు తన ఏ కులం అని చెప్పుకుంటున్నాడో అందులో వెనుకబడ్డ వాళ్ళకి ఏమన్నా సహాయం అందించావా? సిగ్గు లేకుండా మొన్న జరిగిన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నది, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఓబీసీ రిజర్వేషన్స్ లేకుండా ఎన్నికలు నిర్వహించినారు. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మహిళలకి 50% ఉన్న మహిళలకి కూడా సమాన హక్కులు ఉండాలి, వాళ్ళ నాయకత్వం పెంపొందించాలని చెప్పి 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మహిళల కొరకు. ఇవాళ రిజర్వేషన్స్ రద్దు చేసి పేదని ఇంకా నిరుపేదం చేస్తున్నాడు, ధనికులు ఇంకా ధనికులు చేస్తున్నాడు. అదానీ ఆస్తి అంబానీ ఆస్తి కరోనా టైంలో పెరిగింది, పేదలు ఇంకా నిరుపేదలు అయిపోయినారు, అప్పుల పాలైపోయినారు, వేలాది మంది చనిపోయినారు. కానీ వ్యాక్సిన్ ఇవాళ కోవాక్సిన్ తోటి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ కంపెనీలు అయితే ప్రజలు మోసం చేసినాయో వాళ్ళని పరోక్షంగా ఎలక్టోరల్ బాండ్స్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ బాండ్స్ రూపాన తీసుకొని ప్రపంచంలోనే 10 సంవత్సరాలలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఎదిగిందనంటే అది బీజేపీ పార్టీ. ఒక రీజనల్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నినాదంతో అధికారానికి వచ్చినాక 3వ అత్యంత సంపన్న పార్టీగా ఎదిగినది. అందుకే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే, తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు.
తెలంగాణ కొత్త ఐఐటి రాలే, ఐఐఎం రాలే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే. సింగరేణికున్న మైన్స్ను కూడా ప్రైవేటీకరణ చేస్తాను కొరకు ప్లాన్ చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. తన సంపాదించుకున్న అక్రమ ఆస్తిని కాపాడడానికి కొరకై వీళ్ళ బిడ్డని విడిపించుకోవడానికి కొరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అడుగులు మడుగులొత్తు పనిచేస్తున్నాడు. మోదీ సంకనాకి బతికినది ఆయన భాషను చెప్పాలంటే ఆ పని చేస్తూ వచ్చినాడు. నరేంద్ర మోదీ గారేమో ఇక్కడ కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి కొరకు పరోక్షంగా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో దొంగచాటుగా దెబ్బతీయడానికి ఒక్కొక్కరు వచ్చి ఓడించే సత్తా లేదు కాబట్టి ఇద్దరు కలిసి ఓడించడానికి కొరకై జతగట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను కూడా పథకం రచించుకొని ఢిల్లీ పోలీసులను తీసుకొచ్చుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఫేక్ వీడియోని మాట్లాడుతూ మళ్ళీ ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టి చేసినా వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. ప్రధానమంత్రి అయ్యుండి మేనిఫెస్టోలో ఎక్కడ లేని దాన్ని ముస్లింలకు రిజర్వేషన్, మతపర రిజర్వేషన్స్ అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి మళ్ళీ అతనంతా పచ్చి అబద్ధం మాట్లాడిపోయి ఎందుకు కేసులు జరగట్లే నరేంద్ర మోదీ గారి పైన కానీ అమిత్ షా పైన కానీ కేసీఆర్ గారి పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు? కానీ అందుకే దీని నిదర్శనం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే ప్రయత్నం. అబ్కీ బార్ 400 పార్ అంటే ఈ 400 సీట్లు వస్తే వాళ్ళ పార్టీ ఎంపీ అనంత్ హెగ్డే చెప్పినట్టుగా 400 సీట్లు మాకు కావాలి రాజ్యాంగాన్ని మార్చడానికి కొరకు. 400 సీట్లే కాకుండా 2/3 మెజారిటీ రాష్ట్రాలలో అధికారం ఉండడానికి కొరకై ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని 8 ప్రభుత్వాలను కూలదోసినారు. తెలంగాణలో కూడా ప్రజా పరిపాలన కొనసాగిస్తూ 4 నెలల లోపనే ప్రజలు విస్మయం చెందేటట్టుగా పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుగుతూ ఉన్నది. వాళ్ళు విస్మయం చెందుతూ ఉన్నారు. ఏ అనుభవం లేదనుకున్నాం, ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నాడు, ఇవాళ దేశంలో తెలంగాణ మోడల్ అంటూ సృష్టించినాడు, ఒక్కడే ప్రచారం చేస్తూ ఉన్నాడు. తనను ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పదే చెప్తూ వస్తున్నాయి. ఎన్నికలైన వెంటనే ప్రభుత్వం గోలగొట్టేస్తాం, పడిపోతామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు ఉంది టైం? అయిందా? ఓ చెప్పలే మీరు? ఓకే యా దెన్ ఐ విల్ 1 minute ఐ సబ్మిట్ 1 minute ఐ సబ్మిట్. సో అదే మీరు టైం చూస్తే లేకుండా. సో అంటే దిస్ ఈజ్ ది ప్రాబ్లం. మీద పొలిటీషియన్ పిలిస్తే మీకు మైక్ ఇచ్చేస్తే గంటల కొద్దని మాట్లాడగలుగుతాం. అందుకే మీరు బెల్ పెట్టుకుని కొడితే తెలుస్తుంది. బట్ ఐ థింక్ ఐ ప్రెటీ మచ్ కవర్డ్. సో అల్టిమేట్గా 1 last వర్డ్ చేసి ముగిస్తాను. సో ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన ఒకెత్తు అవుతే 4 నెలల్లోనే ప్రజా పరిపాలన స్థాపించి కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు దేశంలో కూడా ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొదలైన మార్పు దేశంలో కొనసాగించాలి. ఒకే మాట చెప్పాలంటే ఈ మధ్యన టీవీలలో ప్రతి చోట వస్తూ ఉంది మోదీకి గ్యారంటీ అని. మోదీకి గ్యారంటీ అంటే పెట్రోల్ డీజిల్ 170 రూపాయలకు పెంచడం, మోదీకి గ్యారంటీ వంట గ్యాస్ పెంచడం, మోదీకి గ్యారంటీ అంటే ఉప్పు సప్పు బియ్యాన్ని నూనె పెంచడం. ఆఖరికి ఒక మాట చెప్పాలంటే మోదీకి గ్యారంటీ ఫిర్సే ధోకా దేనేకి వారంటీ. థ్యాంక్ యూ మోదీ ఎస్కి గారు. చాలా ఎలాబరేట్గా మీరు చెప్పారు. తర్వాత మా మీడియా మిత్రులు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మా మిత్రులకు మనవి ఏంటంటే మిమ్మల్ని అందరి పేర్లతో నేను చెప్పగలను, కానీ మీరే సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకొని క్వశ్చన్ అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. స్టార్ట్ చేయండి మిత్రమా. అలా ప్రతాప్ 10 TV. ఇప్పుడు మీరు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏకు అంటే నిన్న మోడీ కూడా చెప్పాడు మాకు 360 సీట్లు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి. అంటే బయట నుంచి పక్షాలతో కలుపుకుంటే దాదాపు 400 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 400 సీట్లు ఉన్నా మేము అలాంటిది ఏం చేయలేదు. కాకపోతే వారికి నేరుగా మా మీద ఎదుర్కొనే శక్తి లేక దుష్ప్రచారం చేస్తున్నాం మా పైన అని చెప్పేసి మోడీ నిన్న కామెంట్ చేశారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. 2/3 మెజారిటీ వాళ్ళకే ఉండాలి. తనకు మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి కూడా రాజ్యాంగాన్ని మార్చడానికి ఒప్పుకోవు. కాబట్టి అతను చెప్పే దాంట్లో నిజం లేదనేది ఒకటి. రెండో విషయం, ఎక్కడ కూడా రిజర్వేషన్స్ రద్దు చేస్తామని అంటే రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పట్లేదు. మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదంటున్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడేది, కానీ బీజేపీ నాయకులు మాట్లాడేది
వీఆర్ నాట్ అగనిస్ట్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో నువ్వు పరోక్షంగానే ప్రభుత్వ సంస్థలైన బిహెచ్ఈఎల్ నుంచి తోడుకొని ఎల్ఐసి మిగతావన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా యూనివర్సిటీస్ కానీ హాస్పిటల్స్కి రావట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థలని బలోపేతం చేయట్లే, డిఆర్డిఎల్ కాడికి వెళ్ళి మిగతా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వీటినేమో ఇండైరెక్ట్గా రిమూవింగ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఒకటి, డైరెక్ట్గా భారత రాజ్యాంగాన్ని అతను మోదీ పార్లమెంట్ కట్టిన మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా ఎంత ఫాల్తూ కనపడుతుంటే బిల్డింగ్ మీకు ప్రతిదీ తీన్మూర్తి భవన్ కూడా మార్చేసి అది ప్రధానమంత్రి స్మారక చిహ్నంగా అది పెట్టినాడు. అంటే ఎవ్రీథింగ్ ఈ వాంటెడ్ టు చేంజ్ అండ్ పుట్ ఓన్లీ హిజ్ నేమ్. అట్లాగే రాజ్యాంగాన్ని కూడా అతను మార్చాలని, నెహ్రూ కాంగ్రెస్ హయాం రాజ్యాంగం ఉండొద్దు మార్చాలనేది వాళ్ళ ఎన్నో విషయాలు ఉన్నాయి. 2016-17 పాంచజన్య అండ్ ఆర్ఎస్ఎస్ పత్రికలు కూడా లేక బీజేపీ పార్టీ ఎంపీలు కూడా పదే పదే చెప్తూ వచ్చినారు. 15-17 డిఫరెంట్ వ్యాసాలలో కూడా వచ్చినాయి. వాళ్ళ వ్యూహం అంతా కూడా రాజ్యాంగాన్ని మార్చి ఈ రిజర్వేషన్స్ని పునఃపరిశీలించాలి, రద్దు చేయాలనేది పదే పదే ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది, వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. మోదీ గారు డిఫెన్స్లో పడి ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికెక్కడ కూడా అతను చెప్పట్లే ఈ రిజర్వేషన్స్ వ్యతిరేకం కాదంటుంది తప్ప రిజర్వేషన్స్ని మేము పొడిగిస్తాము లేక జనాభా కాస్ట్ సెన్సస్ కొనసాగించి దేశంలో ఉన్న ఎంతమంది జనాభా ఉన్నారు, ఎవరికి ఎంత తక్కువ ఇవ్వాలనే దానిపైన జనాభా ప్రాతిపదిక కొనసాగిస్తామని చెప్పి ఎక్కడ మోదీ చెప్పట్లేదు. అశోక్ ఫ్రమ్ TV9. మీ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాలేదు, కానీ అప్పుడే ఆర్ఆర్ ట్యాక్స్ అని మొదలు పెట్టారని చెప్పి నిన్న ప్రధాని TV9 డిబేట్లో చెప్పడం జరిగింది. కమిషన్ల తెలంగాణ మొదలైంది అనేది ఆయన వాదన. మోదీ గారి యొక్క స్టైల్ ఏంటంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. అంటే తన పైన ఆరోపణలు లేక తన అవినీతిని బయట పెట్టే ముందే దాన్ని ఎదురుదాడి చేస్తామంటారు, ఎదురుదాడిలాగా. సో మోదీ ట్యాక్స్ ఇప్పుడు దేశంలో నడుస్తుంది. మోదీ ట్యాక్స్ జిఎస్టీ కింద ఎన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నాడు. మోదీ ట్యాక్స్ తోటి పరోక్షంగా అదానీ ట్యాక్స్ వస్తుంది, అంబానీ ట్యాక్స్లు ఉంటాయి. సో మోదీ ట్యాక్స్ కింద ఎన్ని ఇప్పుడు రోడ్ ట్యాక్స్ పెరిగినది, గ్యాస్ సిలిండర్ ధర పెరిగినది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగినది. ఇవన్నీ కూడా ట్యాక్సుల రూపాన కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తున్నాడు? 21 పారిశ్రామికవేత్తలకి అందజేస్తున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ మోడీ ట్యాక్స్. ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇండైరెక్ట్గా ఏ కంపెనీలు, ఏ ఫార్మస్యూటికల్ కంపెనీలు ఏ కంపెనీతో మోసం చేసి బ్యాంకులను కొల్లగొట్టి వేలాది కోట్లు గడించిండ్రో వాళ్ళపైన ఈడీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ దాడులనే జరుగుతాయి. లేక పార్టీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు బీజేపీ చేరంగానే కేసులు మాఫ్ అయిపోతాయి, లేక దేశం పారిపోతారు. కాగానే వాళ్ళ పైన ఉన్న కేసులు మాఫ్ అయిపోతాయి. పరోక్షంగా వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొని బీజేపీ పార్టీకి డబ్బులు ఇస్తారు. సో దట్స్ కాల్డ్ మోడీ ట్యాక్స్. దెర్ ఇస్ నో ఆర్ఆర్ ట్యాక్స్ ఇన్ తెలంగాణ. అండ్ ఎనీ ఆరోపణలపైన అశోక్, ఎనీ ఆరోపణలపైన ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలా? ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు. సో ప్రధానమంత్రిగా నువ్వు నీ చేతుల్లో అన్ని సంస్థలు ఉన్నాయి. సో నువ్వు విచారణ జరపకుండా చౌకబారుగా ప్రధానమంత్రి అయి ఉండి ఫక్తు రాజకీయ నాయకుడు గల్లీ బీజేపీ నాయకు కార్పొరేటర్ మాట్లాడితే ప్రధానమంత్రి కార్పొరేటర్కి తేడం లేదు. ఇంకా మధ్యాస్కి గారు, అలా నేను రాములు 6 TV బ్యూరో చెప్పండి. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు మీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎవరినైనా రాళ్లతో కొట్టాలి, వాళ్ళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే సభ్యత్వం రాజీనామా చేసి వస్తేనే చేర్చుకోవాలని చెప్పారు. కానీ ఇవాళ అందుకు భిన్నంగా మీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళెవరిని కూడా రాళ్లతో కొట్టట్లేదు. అప్పటిదప్పుడు వచ్చిన వాళ్ళకు బీఫామ్ ఇచ్చి మీరు ఈరోజు టికెట్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఎస్, అప్పుడు చెప్పింది రేవంత్ రెడ్డి గారు నిజం కాదనట్లేదు. ఒకటేమో దిస్ పార్టీ ఫిరాయింపు చట్టం లోపాలు ఉన్నాయి, లోపాయికారంగా ఉంది. దాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేది రాహుల్ గాంధీ గారు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా మేము రేపు అధికారానికి వచ్చినప్పుడు ఫిరాయింపు చట్టంలో ఉన్న లోపాలను తొలగించి పకడ్బందీగా అమలు చేస్తామని చెప్తున్నాం. ఒకటి అది పూర్తి స్థాయిలో. ఎందుకు తెలంగాణలో ప్రభుత్వం 64 సీట్లతో ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వం లేక ఎంకరేజ్మెంట్ ఎక్కడ చేయలేదు. ఎప్పుడైతే పార్టీ ప్రభుత్వం ఏర్పడ 3 రోజుల నుంచే కల్వకుంట్ల తారక రామారావు పదే ఈ ప్రభుత్వం పడిపోతుంది, అసెంబ్లీలో మీరు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి మాట్లాడడం, దానికి తగ్గట్టుగా బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, ఎలక్షన్స్ అయినా పడిపోతుంది, ఎలక్షన్కు ముందే పడిపోతుంది, పడగొట్టేస్తాం అని లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావులు కానీ
పదే పదే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళే హెచ్చరిస్తారు మీ ప్రభుత్వాన్ని గొడవ వస్తామని చెప్పి. ఆల్రెడీ బీజేపీ పార్టీ ఈ పని చేసింది. మన బీహార్ చూసుకోండి, మిగతా చోట్ల చూసుకోండి, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, రాజస్థాన్ ప్రయత్నం చేసి అక్కడ సఫలీకృతం కాలే, జార్ఖండ్లో ఏం జరుగుతూ ఉండే. సో మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వాన్ని రక్షించుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కొన్నిసార్లు. అంటే ఆమె లాయర్గా ఆన్సర్ చేస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ కింద when you think that your life is in a danger, other person is trying to attack you or kill you, you can kill that person. అట్లాగే ప్రభుత్వం ప్రమాద స్థితిలో ఉంది కాబట్టి రక్షించుకోవడానికి కొరకు కొన్ని చర్యలు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు. మీరు కడియం శ్రేణి అడగండి ఎందుకు చేరాడు మా పార్టీలో. మీరు అడగండి. నేను సిద్ధార్థ ఫ్రమ్ ఏబిఎన్. 2 క్వశ్చన్లు అన్న. ఒకటి, ఈ దేశాన్ని పూర్తిగా జిరాక్స్ తీస్తాము, ఎవరికి ఎంత రావాలో అంత పంచుతామని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయానికి మీ పార్టీ తెలంగాణ యూనిట్కి చాలా కాంట్రడిక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రెండో విషయం, ఎవరికి వాళ్ళకు అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత ఇస్తామంటే ఎట్లా ఇస్తారు? దీనికి సంబంధించి మా రోజు వీరన్న ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చిండు. ప్రతి దాంట్లో ఇటు ఇండస్ట్రీ కానీ, అసెంబ్లీలో కానీ, ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎవరెంత ఉంటే వాళ్ళకి అన్ని టికెట్లు మాత్రమే ఇస్తే ఒక సమాజం ఏర్పడుతుందనే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చాడు. దాన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారా, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటిది? ఎట్లా ఇస్తారు? ఎవరికి ఎవరి వాటా వాళ్ళకు ఎట్లా ఇస్తారు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిద్ధార్థ్. ఇప్పుడు దేశం మొత్తం దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. సో రాహుల్ గాంధీ గారు ఏమంటారు అంటే, ఇది నా పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా నా జీవిత లక్ష్యంగా పనిచేస్తాను. మన సామాజిక న్యాయ సమ్మేళనం జరిగింది, నేను కూడా దాంట్లో ఒక స్పీకర్ని. అక్కడికి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడింది, ఇప్పుడు మీడియా ఉన్నది, ఒక్క యాంకర్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళు లెక్కలేరు. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో, అమెరికా లాంటి దేశంలో కూడా, లేక యూకే కానీ ఆస్ట్రేలియాలో కానీ ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఉంటుంది. అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీలలో కూడా ఇప్పుడు మన భారతదేశ సంబంధించిన మహిళలు, అంటే ఎనీ మైనార్టీ కంట్రీ కింద అనేది కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ ప్రాజెక్టులో ప్రయారిటీ ఇస్తారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కింద అందరికి అవకాశాలు ఉండనే కల్పన చేస్తున్నప్పుడు, భారతదేశంలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు ఒక 90% పైన జనాభా ఉన్నప్పుడు, ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులలో కానీ, మీడియాలో కానీ, వ్యాపారంలో కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ భాగస్వామ్యం లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూరుస్తామనేది. అందుకే కాస్ట్ సెన్సెస్, నాట్ జనగణన జరగాలి. జనగణన జరిగినప్పుడు కులగణన కూడా జరగాలి అనేది నినాదం అది. సో దాంట్లో ఎట్లా ఇస్తారనే దాంట్లో, అందుకే అది తెలుసుకోవడానికి కొరకే నువ్వు ఎక్స్రే ఎందుకు చేస్తాము, కడుపులో క్యాన్సర్ ఉందా లేక గడ్డగట్టిందా, ఏం ప్రాబ్లం ఉందనేది ఎక్స్రే తీసి తెలుస్తుంది. సో నువ్వు ఎక్స్రే ఎందుకు తీసినప్పుడు సమాజంలో ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి, లేక రిజర్వేషన్స్ పాలితోటి ఎంత అభివృద్ధి చెందింది లేదు, ఇవన్నీ కూడా జరగాలంటే కాస్ట్ సెన్సస్ జరగాలి, జనగణన జరగాల్సిందే. సో సెన్సస్ జరగాల్సిందనేది కీలకం. సెన్సస్ జరిగినాక కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా దాన్ని బయటికి పెట్టట్లే. కాబట్టి మోదీ గారికి బీజేపీ పార్టీ చెప్తున్న దానికి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్న దానికి వ్యత్యాసం ఉంది ఇక్కడ. సో జరిగినప్పుడే సరైన దేశ సంపదని, ప్రభుత్వం అనేది దేశ సంపద కస్టోడియనే, వాళ్ళ సొంత ఆస్తులు కావు. సో కస్టోడియన్ ఉన్నప్పుడు సమపాలంగా పంచాలనడానికి కొరకే ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే ఈ అవగాహన కూడా జరగాలి. సో ఎందుకు కొన్నిసార్లు మీరు అనొచ్చు అంటే, మీరు ఇప్పుడు 11 సీట్లలో మీరు ఒక్కొక్క కులానికి 7 సీట్లు ఇచ్చినా కూడా అడగచ్చు. సో ఎందుకు వస్తే కొన్ని రాజకీయం వేరు, సామాజిక న్యాయం వేరు. రాజకీయాలకు వచ్చేవరకు అంటే నువ్వు సమాజంలో చేంజెస్ తీసుకురావాలంటే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ఉన్నట్టే గెలిచే. ఇప్పుడు నేను కూడా అనుకున్న, ఎలిమినర్ కాంటెస్ట్ చేస్తే గౌడ్సే 60,000 ఉండరట, లేక బీసీలు ఎంత ఉన్నారు, కృష్ణ కూడా గెలిచి నేను కూడా గెలుస్తాను అనుకున్నా. బీసీలో ఓటేయాలి, గౌడ్ కూడా మొత్తం ఓటేయాలి. సో ఇట్లా ఏమవుతుందంటే, ఈ అవగాహన లేకపోతే, సో లేకపోయేవరకు అధికారంకి వస్తే మేము మార్పు చేయొచ్చు కదా. సో అట్లాంటి కాంప్రమైజ్ జరుగుతూ ఉన్నాయి. సో రాహుల్ గాంధీ గారు కూడా ఏమైందంటే, విదిన్ పార్టీలో కూడా చాలా వ్యతిరేకత ఉంటుంది. సంవత్సరం క్రితమే బీసీ ఎంపవర్మెంట్ అని పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక అగ్రనాయకుడు, యూపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన లేక కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ బీసీ ఎంపవర్మెంట్ అనే మీటింగ్ పెట్టద్దు అని చెప్పింది ఢిల్లీలో. దానికి వచ్చే నాయకులను ఆపేసినాడు. ఆఖరి సోనియా గాంధీ గారు చెప్తే నేను ఒప్పుకొని నేను పోవాల్సి వచ్చింది అక్కడికి. సో అట్లా విదిన్ పార్టీలో కూడా ఈ వ్యతిరేకత ఉంటుంది. ఇట్స్ అ కంటిన్యూస్ స్ట్రగుల్.
మీ లెక్క తప్పింది మీ లెక్క తప్పింది అంటున్నా. భవిత సార్, న్యూస్ 360. ఇంతకుముందు మీరు చెప్పిన దానికి రిలేటెడ్గా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళని పార్టీ పడిపోతుంది అంటే మీ పైన మీకు సఖ్యత లేదా సార్? అంటే మీరు బీఫామ్ ఇచ్చి గెలిచిన వాళ్ళే 64 మెంబర్స్ ఉన్నారు, పొత్తుతోని ఒకటి 65. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరే ఉన్న తర్వాత వాళ్ళన్న మాటలకు మీరు ఎందుకు స్పందిస్తున్నారు? చెప్పా కదా, సెల్ఫ్ డిఫెన్స్ ఒకటి ఉంటుంది. సో మా పైన మాకు నమ్మకం ఉన్నా బీజేపీ పైన బీఆర్ఎస్ పైన నమ్మకం లేదు. వాళ్ళు తోడేలాగా నక్కలాగా కాచి కూర్చున్నారు. సో వాళ్ళు కబేరాలను కూడా తినే రకాలు. అందుకే ఆ బీజేపీ పార్టీ అట్లా ఉంది కాబట్టి మేము రక్షించుకోవడానికి కొరకు సో మేము సాధు జంతువులం కాబట్టి కొంచెం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటాం. శ్రీనివాస్ అండి, 6 రాజ్యాంగం ఇప్పటివరకు 106 సార్లు మార్చబడింది, సవరించబడింది. అయితే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ హయాంలో కూడా జరిగింది. సో ఇప్పుడే ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ ఎందుకు ఆరోపిస్తుంది? ఆరోపణ చేయట్లే, వాళ్ళ ఆలోచన బయట పెడతా ఉన్నాం. సో బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పటి నుంచి కానీ లేక బీజేపీ 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక బిల్ తీసుకొచ్చినారు, భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని చెప్పి. అప్పుడున్న రాష్ట్రపతి నారాయణ గారు ఒప్పుకోలేదు దానికి, కాబట్టి అది పెండింగ్లో పడింది. 2004 వాళ్ళు అనుకున్నారు మేము అత్యధిక మెజారిటీ ఇండియా షైనింగ్ అని చెప్పి అధికారానికి వచ్చేస్తామని చెప్పి భావించారు. అందుకే 6 నెలల ముందే ఎలక్షన్స్ కోరి మూతి వాళ్ళు కొట్టుకున్నారు. ఒకవేళ 2004 అధికారానికి వచ్చింటే వాళ్ళు చేసేవాళ్ళు. 2004 తర్వాత అంటే 14 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే మేము ఏం సవరణ చేసినా కూడా ప్రజల కొరకు చేయడం జరిగింది. లేక రిజర్వేషన్ తీసుకురావడం కానీ మిగతా చట్టాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మిగతా చట్టాలు తీసుకొచ్చడం కూడా 14 నుంచి బీజేపీ పార్టీ అనంత్ హెగ్డే కానీ అతనిపైన సస్పెన్షన్ పెట్టి ఇప్పటిదాకా పడలే. ఇంకొక ఎంపీ కూడా పదే మాట్లాడుతూ ఉన్నారు. నా దగ్గర మీకు పంపిస్తాను. 2014, 15, 16లో కూడా ఆర్ఎస్ఎస్ వ్యాస అనుకుంటాను, మిగతా ఐ గెట్ నేమ్ అది. వాళ్ళు పదే వాళ్ళ వ్యాసాలలో వాళ్ళ మ్యాగజైన్స్లలో భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉన్నది, రాజ్యాంగం తుప్పుపట్టిపోయింది, రిజర్వేషన్స్ ఇంకా కొనసాగించవద్దని చెప్పి బీహార్ ఎన్నికల్లో మీసారి మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడుతారు, చేస్తారు, వాళ్ళ ఆలోచన ఏదని తెలుసు కాబట్టి మేము వీళ్ళు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కొరకు 400 సీట్లు అడుగుతారని చెప్తా ఉన్నాం. ఎందుకు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు ఈ మంచి పరిపాలన చేసిన, ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చిన, లేక ఎస్ఆర్ఎస్పీ నాగార్జున సాగర్ బాక్రానగర్ ప్రాజెక్టులు కట్టిన, ఐఐఎంలు తీసుకొచ్చిన, ఐఐటీలు తీసుకొచ్చిన, లేక ఫెలోషిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్స్ ఉండే, కాంగ్రెస్ 2000 ఉంటే 10,000 చేసిన అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? అవేవి చెప్తలేడు. రోడ్లు వేసినా ఇవి చెప్తుంది కానీ తాను 21 లక్ష కోట్ల రూపాయలని కొందరు పారిశ్రామికవేత్తలకి రుణమాఫీ చేసినాడు. ఎందుకు రైతు రుణమాఫీ చేస్తలేడు? ఎందుకు విద్యార్థి రుణమాఫీ చేస్తలేడు? ఇవి చెప్తలేడు. పెట్రోల్ ధర ఎందుకు పెంచినాడు? క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా పెట్రోల్ ధర ఎందుకు పెంచినప్పుడు 55 రూపాయలు 110 రూపాయలకు వచ్చింది, డీజిల్ 100 రూపాయలకు వచ్చింది, గ్యాస్ 200లకు వచ్చింది. వీటిపైన ఎందుకు తగ్గిస్తలేడు? సో ఇవన్నీ మోదీ గారు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి అతను చెప్తుందని నమ్మడానికి వీల్లేదు. అందుకే దోకా దేనేక ఎన్ని దోకాలు ఇచ్చిండు కదా, 2 కోట్ల ఉద్యోగాలు చెప్పిన ఎన్నో మాట్లాడండి, ఏవి చేయలేదు. మీరు అడుగు అన్న. తిరుపతి రెడ్డి, ఈటీవీ. మీ దాంట్లో గర్వాపేసి అని చెప్పేసి ఈ చేరికలను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అయితే ఈ చేరికలు కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ మధ్య నల్గొండకు సంబంధించి కొంతమంది చేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఆపేశారు. ఇబ్బడిగా ఒక క్రమపద్ధతి లేకుండా చేర్చుకుంటున్నారు. ఇలా చేర్చుకోవడం వల్ల పార్టీలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 2 వర్గాలుగా ఉండి పనిచేసిన వాళ్ళు ఈరోజు కలిసిపోలేకపోతున్నారు. దీనికి ఒక పద్ధతి అంటూ లేకుండా చేర్చుకుంటారు. దీనివల్ల పార్టీకి నష్టం భారీగా జరిగేటట్టు కనిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అది థ్యాంక్ యూ త్రిపాల్. అది చాలామంది 10 ఏళ్ళ నుంచి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని పనిచేస్తున్న కార్యకర్తలంతా కూడా మళ్ళీ తనపైన కేసులు పెట్టించినంత మేము కలిసి పనిచేయాలనే ఆలోచనతో వెనక తగ్గుతూ ఉన్నారు. అందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2 4 కావు. నేను కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా అక్కడ జేడీఎస్ తోటి పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అంటే వాళ్ళు 37 సీట్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇచ్చినాం. అంటే జేడీఎస్ కాంగ్రెస్ పడ్డ ఓట్లు 2014 బీజేపీ గెలిచిన ఓట్ల కన్నా 150,000 నుంచి 3 లక్షల ఓట్ల వరకు ఎక్కువ ఉంటుండే. అది ఆలోచన చేసి వస్తాయి అనుకుంటే అది ఫలించలే. సో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా కాన్ఫరెన్స్ అధికారం రాలేదు. ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ అంతా కూడా యాంటీ కాంగ్రెస్ ఓటు ఉంటుంది. అట్లాగే ఈ పొత్తుల పైన అంటే చేరికల పైన కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మొన్ననే దీనిపైన నేను అంటే గతంలో సమీక్షించిన కొంచెం కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. చేర్చుకునేటప్పుడు స్థానిక నాయకులను కూడా మాట్లాడి కన్సల్ట్ చేసి చేయాలి. కనీసం
కన్సెన్సస్ లేకపోయినా లేక వాళ్ళ అంగీకారం లేకపోయినా కన్సల్ట్ చేస్తే పని చేస్తాం. కింది స్థాయిలో మళ్ళీ కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కూడా నాతో ఏకీభవించి అన్న ఇది మేము రాష్ట్ర మొత్తంలో ఈ పాలసీ అమలు చేస్తాం, అందుకే ఎక్కడ ఏ నియోజకవర్గం చేసుకోవాలంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కానీ ఆ స్థానిక నాయకులతో కనీసం సంప్రదింపు చేసి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అది అమలు చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని ఉత్సాహంతో చేరికలు జరిగిపోయినాయి, మిస్ఫైర్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు అది ఆపేయడం జరిగింది. నిన్న దీపాదాస్ మున్షి గారు మనం మాట్లాడుతూ గాంధీ భవన్లో చేరికలు లేవని చెప్పేసింది. ఏమైనా చేరికలు ఏమైనా ఉంటే కూడా గాంధీ భవన్లో కాదు, స్థానికంగా లోకల్గా లీడర్ చేస్తే అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉన్న తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికే ముందు గాంధీ భవన్ చేరికలు ఉన్నాయి. ఏమైనా ఉంటే కూడా పిసిసి అధ్యక్షుడు ఎక్సెప్షన్గా ఉంటాయి, లేకపోతే ఆయా నియోజకవర్గాలు జరుగుతాయి. థ్యాంక్ యూ. మొదట ప్రశ్నలు వేసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి అడగాలనుకుంటున్నారు. సమయాన్ని బట్టి మళ్ళీ మనం సెకండ్ రౌండ్లో మీకు ఇస్తాము. మిగతా ఫస్ట్ రౌండ్లో అయిపోయినాయి. మీరు అడగండి. ద న్యూస్ మ్యాగజైన్ నుంచి బాలరెడ్డి అన్న. గొర్రెలు బర్రెల డిస్ట్రిబ్యూషన్ జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. దాంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది. అందులో లాస్ట్ ఇయర్ జూలైలో ఆ స్కామ్ను ద న్యూస్ మ్యాగజైన్ బయటపెట్టింది. మన కాక్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ స్కామ్ చేసిన మాజీ మినిస్టర్ని మీ పార్టీలో చేర్చుకొని క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉందా, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? 200% చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ మాజీ మంత్రికి వణుకుడు కొట్టింది, బర్ల వెనకాల జాక్కుంటున్నాడు. సో కొంచెం విగ్ కూడా పెట్టి రూపు కూడా మార్చుకుంటున్నాడు. సో అట్లా చేర్చుకునే అవకాశం లేదు. ఫస్ట్ అసలు దీ న్యూస్కి అవర్ థ్యాంక్స్ కూడా చెప్పాలి మీకు. అవినీతిని బయట పెట్టినారు. సో వాళ్ళు ఎంతసేపు అంటే ఈ గొర్రెలు బర్రెలు ఇచ్చేసి ఇంజనీరింగ్ చేసినప్పుడు గొర్రెలు బర్రెలు చేసుకొని బతకమని చెప్తా ఉండే. సో అవినీతి మీరు బయట పెట్టేందుకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తాను, కేంద్ర ప్రభుత్వంలో అంటే ఒక ముఖ్యమంత్రి పైన అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవిని తొలగించింది మహారాష్ట్రలో. కేంద్ర మంత్రిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వచ్చినప్పుడు. కాంగ్రెస్ జాతీయ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేసే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. సో అవినీతికి పూర్తి బరితెగించి పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి పార్టీలు చేర్చుకునే ప్రసక్తి ఉండదు. సో నాకున్న సమాచారం ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ కేంద్ర నాయకత్వం కానీ అతను అడిగినాడు, కొడుకు టికెట్ ఇచ్చి వచ్చేస్తా అని చెప్పి ప్రయత్నం చేసినాడు. కొందరు కాంగ్రెస్ పాత మిత్రులతో కలిసి కూడా దాన్ని ఏమంటారు డైల్యూట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో అవన్నీ చేసినా కూడా ముఖ్యమంత్రి గారు దానిపైన ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి పెట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాక వెంటనే సీరియస్ చర్యలు ఉంటాయి. హలో సార్, కృష్ణవేణి టీవీ5. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసేందుకు టీడీపీ కాంగ్రెస్ ట్రై చేస్తున్నాయి. అవి అవ్వకుండా ఉండాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలని హరీష్ రావు అంటున్నాడు. దానికి మీ సమాధానం? లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు ఇవాళ వేలాది కోట్లకి ఎదిగిపోయి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. 46.2 వచ్చింది. సిద్దిపేటలో ఎంత తెలియదు, 46 పైన ఉండొచ్చు. కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అసలు హైదరాబాదు 10 సంవత్సరాల కొరకు ఉమ్మడి రాజధాని పెట్టి అని చెప్పి విభజన చట్టంలో ఉన్నది. ఇదే హరీష్ రావు వచ్చి పదే వస్తుండే, అన్న నువ్వు మా దగ్గరికి వచ్చేసి అన్న నేను భుజాలపైన ఎక్కించుకొని గెలిపిస్తాం అన్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి. అయితే నేను ఇప్పుడు ఏమన్నా హరీష్ నేను ఇప్పుడు అన్నా మీరు ఎంపీ అన్నాడు. మరి నేను ఎంపీగా ఉండగా నువ్వు నన్ను మళ్ళీ రిజైన్ చేసి వస్తే నువ్వు ఎంపీ చేసేది ఏమున్నది? నాకు తెలంగాణ కావాలి, నేను రాజీనామా చేసి తెలంగాణ వస్తే రాజీనామా చేస్తా అన్న. మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. సో హరీష్ రావు మాట్లాడేదానికి అంతు పొంతు ఉండదు. ఎదిగినంత 6 అడుగులు ఎరిగితే కాదు, నిజం మాట్లాడి నేర్చుకోవాలి. హైదరాబాద్ యొక్క ఆదాయాన్ని పంచివ్వాలని చెప్పి ఆంధ్రప్రాంత్ ఎంపీలు డిమాండ్ చేసినారు. కనీసం రాయల్ తెలంగాణ చేయండి, కర్నూలు అనంతపూర్ కల్పమని చెప్పి బతిలాడారు. మేమన్నా అప్పుడు చిత్తూరు కూడా వేయండి, తిరుపతి ఇస్తే మేము కల్పిస్తాం ఒప్పుకుంటామని చెప్పినాం. దానికి ఒప్పుకోలే వాళ్ళు. సో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లేక హైదరాబాద్ని మళ్ళీ సెంట్రల్ యూనియన్ టెరిటరీ చేసే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ గారు పట్టుబట్టి అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా నేను 69లో నేను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సెంట్రల్ కూర్చొని మాట్లాడేటోడు. నవ్ ఐఎమ్ సపోర్టింగ్ తెలంగాణ. బట్ తెలంగాణ మనుగడ కొనసాగించాలంటే, ప్రాస్పర్ కావాలంటే సమైక్య రాష్ట్రంలో 57% ఆఫ్ ఆదాయం హైదరాబాద్కి వెళ్ళి వచ్చేది. దాన్ని పనిచేస్తే తెలంగాణ మనుగడ కొనసాగదు. తెలంగాణ కెనాట్ ప్రాస్పర్. కాబట్టి హైదరాబాద్ ఆదాయాన్ని అట్లాగే ఉంచి
ఆయన ఒకరోజు రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇద్దరు కలిసి బిల్ పాస్ కాకుండా అడ్డుకున్నారు. అప్పుడు నేను మేడంతో చెప్తే సోనియా గాంధీ గారు లాబీలో వెంకయ్యనాయుడుజీ క్యూ ఆప్ విరోధ్ కర్ అని అడిగింది. ఆయన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మాట చెప్పినాడు. అయితే అప్పుడు ఆమెకు స్పెషల్ స్ట్రాటజీ చాయే మేడం అంటే దాని కొరకు సవరణ చేస్తే మళ్ళీ తిరిగి లోక్సభకు వస్తానికి సమయం లేకుండే. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రితోటి రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్ర హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ అక్కడ ఐఐఎంలు ఐఐటీలు స్పెషల్ క్యాపిటల్ సిటీ నిర్మాణం కూడా కేంద్ర నిధులతో చేయాలని చెప్పి పొందుపరచడం జరిగింది. హైదరాబాద్ తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఆంధ్రకు అన్యాయం కావద్దని భావించింది సోనియా గాంధీ గారు. సో వీళ్ళు మాట్లాడే తెలుగుదేశం అని చెప్పి లేక ఉమ్మడి రాజధాని చేస్తామని చెప్పేది పచ్చి అబద్ధాలు. ఆయన రాజీనామా చేసి పోవాలని చూస్తున్నాడు. ఎట్లా ఈడ బామ్మాడితోటి పంచాయతీ ఉన్నది, మరదలు పోయి జైల్లో కూర్చున్నది, నన్ను ఎక్కడ జైల్లో పెట్టుకొని హరీష్ రావు భయపడుతున్నట్టున్నాడు. ఇట్లాంటివన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మీరే రాంప్రసాద్ అండి, బిగ్ టీ న్యూస్ నుంచి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఒకటే కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీళ్లు కరెంటు ఈ రెండు కూడా ప్రజలకు అందియలేకపోతా ఉన్నారు. మేము చక్కని సోర్స్ ఏర్పాటు చేసినా కూడా పరిపాలన వాళ్ళకి తెలియడం లేదు, ఎలా అమలు చేయాలనేది దాని గురించి కామెంట్ చేస్తాను. మీరు దీన్ని ఏ విధంగా కలుస్తారు? కరెంట్ ఎక్కడ కూడా కొరత లేదు. కరెంటు కట్ చేయొద్దని చెప్పి ఇప్పుడు ఏమైందంటే చాలామంది అధికారులు 10 సంవత్సరాల నుంచి బాగా అవినీతికి పాల్పడిపోయి వీళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి అడుగులు మనతో పనిచేస్తూ వచ్చినారు. నా మొన్నటి ఉదాహరణ ఎల్బిన వనస్థలిపురంలో మేము రైతు బజార్లో సీఎం గారి రోడ్ షో పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ నేను అధికార క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి అక్కడికి వచ్చినాడు. సుష్మా థియేటర్ నుంచి పోదైతే రోజు ఉండే స్ట్రీట్ లైట్ కూడా బంద్ చేసినాడు. వాడు ఏమైందంటే కరెంట్ షాక్ అయిందంటాడు. రిటర్న్ వచ్చినప్పటికీ స్పెషల్ సైడ్లకు లైట్లు ఫోకస్ లైట్లు పెట్టిండు. మేము ఇవెందుకు పెట్టామంటే అది కరెంట్ షాక్ అయిపోయి స్ట్రీట్ లైట్ రాలేదు సార్ అందుకు పెట్టామన్నాడు. మళ్ళీ ఆ పని ముందే పెట్టవచ్చు కదా మేము వేలాది మందితోటి పోతున్నప్పుడు. సో చాలామంది అధికారులు టీఆర్ఎస్ బీ టీమ్లుగా పనిచేస్తారు, బీఆర్ఎస్ బీ టీమ్గా. రెండోది వరద నీళ్ళ సమస్య మీకు తెలిసి ఎట్లా ఉందనేది. వర్షాలు ఎప్పుడు పడ్డాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, కరువు ఎట్లొస్తుంది, వర్షాలు పూర్తి పడకపోతే వస్తుంది. మేడిగడ్డ ఏమైంది, ఎవడు వదిలిపెట్టిండు నీళ్ళు, వాడు వదిలిపెట్టాడు, బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టింది. దాంట్లో డేటా కూడా ఉంది కదా. అప్పుడు మమ్మల్ని కూడా ఓడించిండు అసలు మేడిగడ్డ దాకా. సో అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనే కరెంట్ వస్తుంది, కరెంట్ కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడు. అది అంటే ప్రశ్న ఏంటంటే ఇక్కడ కేటీఆర్ సరే తాగి మాట్లాడితే తెలియదు నాకు. కేసీఆర్ ఎప్పుడన్నాడు ఈ మాట కరెంటు కరువు వస్తుందని? పొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా? పొద్దున మాట్లాడితే హ్యాంగ్ అవుతుంటో మాట్లాడాలి, సాయంత్రం మాట్లాడితే తాగన్న మాట్లాడాలి, మధ్యాహ్నం మాట్లాడితే ఎండ దెబ్బ కొట్టి మాట్లాడాలి. ఈ మూడిట్లేదు అయినప్పుడు ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎండి గ్లాసులో ఇంత సారా పోసుకొని తాగుతుందని చెప్పి నన్నప్పుడు. కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి ఎట్లా ఉంటుంది, ఏ సమయంలో మాట్లాడిన కేసీఆర్ అనే దాన్ని బట్టి ఆలోచించాలి. ఓకే మీరు సార్. నమస్తే, ఐఎమ్ షబీర్ ఫ్రమ్ ద న్యూస్ మినిట్. ఐ హావ్ కమ్ ఫ్రమ్ తమిళనాడు. My question is, in 2016 when the Rohit Vemula issue happened, the Congress party was supporting the entire movement. Rohit Vemula's mother had also participated in Bharat Jodo Yatra. So now the Telangana police has filed a closure report in this case, giving a clean chit to the BJP leaders. And the Telangana police has also said that Rohit Vemula was not a Dalit. So isn't this some kind of a betrayal by the Congress government? Because you're also towing the BJP's line, you're also towing the line of the BRS government. Thank you, Shabir. I was also participated in that dharna when Rohit Vemula was committed suicide. I'm practically aware of it when Mr. Gandhi came to the Hyderabad University. One of the minister and deputy chief minister, Sridhar Babu, Bhatti Vikramarka, also former students of Central University, and they were also present at that time. I'm not aware of this police closure report. That is absolutely wrong. As I said, many police officers who were beneficiaries of BRS government or BJP government at that time, they're still working, thinking that BRS party in power. They're not able to digest a commoner
coming from middle class family, become a chief minister, they're not able to digest. KCR still not he is the only born to rule this state. So they're not able to digest Revanth Reddy's governance and is getting good name, people calling from different states to come and campaign. So the police officers, some of them may be acting on the behest of BRS party or BJP. Since you have told me, let me assure you, the current government under Revanth Reddy ji was also holding home portfolio. I don't think he is aware of this closure report. I will speak to him personally, and we will see that even in case of police file such report, we will ask senior police officers to investigate on that police officer who was given that report. We strongly believe that Rohit Vemula belong to Dalit, and will stand by it. And if this news comes to notice of Mr. Rahul Gandhi, he will not tolerate, he will not agree it. We will assure you, this Congress government under Revanth Reddy ji as a chief minister, we will never act against the wishes of our supreme leader, Mr. Gandhi, and also we will see that justice to be done to the Rohit Vemula's family. You have seen when his mother came and met Mr. Gandhi, and that will not happen. And as a lawyer, I can also tell you, even if they file such a closure report, we will make sure that it will reopen again. Thank you. సార్ నేను చారీ సార్, జనగామలో కేసీఆర్ ఒక సామెత చెప్పాడు, వెనకటికి ఒక ఆమె ఏరి కోరి మొగుని తెచ్చుకుంటే పెళ్ళైన తర్వాత ఎగిరెగిరి తన్నేనంట. అట్లనే ఉందంట తెలంగాణలో కాంగ్రెస్ పాలన, అట్లనే ఉందా సార్? కేసీఆర్కి ఎందుకు అనిపించింది అట్లా? జనగామలో చెప్పిండా ఇది? అవును. మధ్యాహ్నం చెప్పిండా, సాయంత్రం చెప్పిండా? సాయంత్రం చెప్పిండు, కానీ సామెత అయితే బాగుంది. సామెత చెప్పొచ్చు, తాగినప్పుడు తాగినోడి మాట నీటి మీద మూటలాగా అంటారు, బొడుగలాగా అంటుంది. అందుకే కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో నేను పదే పదే చెప్తున్నా, ఏ సమయంలో మాట్లాడిండు అనేది. సాయంత్రం మాట్లాడంటే బస్సులో ఎండ బాగా కొడుతుంది, ఇంత కళ్ళన దాగి ఉంటాడు, సలసలగా ఎండ వేసుకొని కార్లో బస్సులో వేసుకొని. సో కాబట్టి ఏది తాగినోడు అందులో కేసీఆర్ చెప్పాడు కదా. మీకు మీడియా మిత్రులకి 100 కోట్లు ఇస్తాను. నేను కూడా ఉన్నా మీటింగ్లో. తెలంగాణ వచ్చినాక అప్పటికి ప్రభుత్వం ఏర్పడలే, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాం, నన్ను కూడా పిలిచారు, ఆయన కూడా పిలిచారు. ప్రభుత్వం ఏర్పడితే మీకు 100 కోట్లు ఇస్తాడు. 3 మీకు 2 ఎకరాలు 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినాడు. ఇన్నోవాలు వేస్తే మీకు 100 నాయకులు తిరిగేసి వచ్చారు, కూర్చోపడ్డారు. పొలం ఇస్తా అని చెప్పిన కూడా అమ్మకి తిరిగిండు. సో జోక్స్ అపార్ట్, కేసీఆర్ చెప్పే సామెతలకి మాటకి ఎక్కడ చారి గారు అతను ఆయన తల నరుకుంటా అని చెప్పి ఎన్నిసార్లు నరుకుంటో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను కదా, అతను ఏదో ప్రజలే తప్పు చేశారు, తన అధికారానికి దించేసిన అనుకుంటున్నాడు. ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ చెప్పుకొని ప్రజలు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా అని చెప్పి ఉంటే కొంచెం సింపతన వచ్చేదేమో. సో కాళ్ళు మంచిగా అయినా కూడా కట్టబెట్టుకుని వచ్చినంత మాత్రం సింపతి ఎక్కడ రావట్లే. ఈ సామెతలకు తోటి ఓట్లు రాలవు, ఓట్లు పడయి. సో తాగిన మైకంలో కాకుండా తెలివితో మాట్లాడితే, తప్పు తెలుసుకొని సర్దిద్దుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. ఆయనకి ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి అసలు ప్రభుత్వం నడిపిస్తాడా అని అనుకున్నాడు. 4 నెలల నుంచి ఎలాంటి అవినీతి లేదు, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అప్పుల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎవరిని చూసే వరకు ఆయనకు ఎండ లేకున్నా కూడా ఎండ దెబ్బ కొట్టేటట్టు ఉంది. ఆయనకి ఏసీ కార్లో కూర్చున్నా కూడా ఉడగాలు పెట్టినట్టుంది. సో మతి భ్రమించి మాట్లాడుతాడు. మిత్రమా మీరు మాట్లాడు. నేను సందీప్ రెడ్డి, మహాన్యూస్ అండి. ఇప్పుడు జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ఇది రిఫరెండంగా తీసుకోవచ్చా? ఎందుకంటే మీ ఈ 100 రోజుల పాలనకు సంబంధించి కావచ్చు, ఇంకేదైనా మీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేవా, లేక వాళ్ళని సాటిస్ఫై చేయలేవని చెప్పవచ్చా? అసలు తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాం? అంటే ఇప్పుడు సర్వేలో కూడా చెప్పారు కదా అట్లా. మహాన్యూస్ ఇప్పుడు ఏమైనా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ లేదు కదా. సో తక్కువ సీట్లు వస్తాయని సర్వేలు చాలా తప్పు తేలినాయి. కాంగ్రెస్ అసలు అధికారం రాదని చెప్పి అన్నారు. సీఎం గారు పదే చెప్తున్నారు, రోజుకు 3 సభలు తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఛాలెంజ్ చేసి అంటున్నాడు ఎన్ని సీట్లు వస్తాయి మాకని. రెఫరెండం అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాడు. సో ప్రజల ముందు పెడతా ఉన్నాం, 4 నెలల పరిపాలన ఏం అమలు చేసినాం, ఏం చేయగలుగుతాం, రేపు ఏం చేయబోతామని చెప్పి కూడా ఒక 10 పేజీల రిపోర్ట్ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తయారు చేసి ఇచ్చినాడు. ఏ నిర్ణయాలు చేసినాం, ఏం చేయబోతున్నాం. 4 లక్షల పైన అప్పు ఉందని చెప్పిన వాళ్ళు లెక్క తీసే వరకు 7 లక్షల దాకా పెరిగింది అది. సో కాబట్టి
ఈ ఎన్నికల్లో గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ మనుగడకోలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పటిష్టత కొరకు కాదు. ఇలాంటి ప్రశ్న మీరు 10 సంవత్సరాల్లో కేసీఆర్ని అడగడానికి కూడా అవకాశమే లేకుండే. లేక ఇవాళ ప్రభుత్వం పడిపోతుందో లేక అనే భయంతో నరేంద్ర మోదీ గారు టీవీ9కి ఇంకా సమ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు విన్నాను, చూడలే. గతంలో మీరు ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళినా తిరిగి వచ్చినా కూడా అంటూ ఎక్కడ కూడా విదేశాంగ విధానం కూడా తుప్పు పట్టింది అనుకో నరేంద్ర మోదీ సమయంలో. సో ఎప్పుడైనా ప్రధానమంత్రి అనేవాడు మీడియాతో మాట్లాడేటోడు, మీడియా మిత్రులు ఎంబడి తీసుకుపోతుండే. ఇతను వచ్చినాక ఇక్కడ మీడియా ఎంబడి తీసుకపోడు, మీడియాతో మాట్లాడు, ప్రెస్ మీట్ ఉండదు. సో ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమంటుందంటే మీరు కూడా ఆలోచించాలి. 4వ స్తంభమైన మీడియా కూడా ఒక స్వేచ్ఛ కోరుకుంటారు మీరు. ఆ స్వేచ్ఛ అనేది తీసుకొచ్చింది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్కి మీరు చూసినాడు, రాధాకృష్ణ కూడా చెప్తా ఉన్నాడు. కేసీఆర్ ఏ విధంగా సొంత పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళపైన కూడా ఎట్లా దాడులు చేస్తుండే, ఎట్లా అణచివేస్తుండే, ప్రొటెస్ట్ అంటే కొడుతుండే, ఇవన్నీ చేస్తూ ఉంటే అణిచేసాడు. ధర్నా చౌక్ కూడా ఎత్తేసినాడు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి రేపు ఎన్నికలు గెలవడం కీలకం అనేది నాట్ జస్ట్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ ఆర్ కంటిన్యూన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. And we are confident that we will win majority seats, not less than 10 seats. సార్ నా పేరు రాంబాబు, సూర్య నుంచి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాబట్టి మొన్న కేసీఆర్ గారు టీవీ9లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ నేనెందుకు చేయమంట, అధికారులు చేసుకోరు, దాంతో నాకు సంబంధం లేదని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఈరోజు రాధాకృష్ణరావు గారు వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నాం, మొత్తం కేసీఆర్ గారు చెప్తేనే మేము చేసినాం, అది లేకపోతే మేము ఎందుకు చేస్తామని చెప్పేసి అంటారు. ఇది నిజమని తేలితే మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతారు? ఇంకొకటి తెలంగాణ ఉద్యమం కోసం సమైక్యాంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి మీరు జై తెలంగాణ అన్నటువంటి మిమ్మల్ని తెలంగాణ వచ్చిన తర్వాత సొంత రాష్ట్రంలో వరుసగా మీరు ఎందుకు ఓడిపోతారు? ఎందుకు మీ రాజకీయ జీవితం అగమ్య గోచరంలో పడిపోయింది? కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు రాహుల్ గాంధీ లెవెల్లో మీరు మెయింటైన్ చేసిన మీరు ఓడిపోయి ఉన్నారు కాబట్టి అరే గెలిస్తే నేను పరిపాలన భాగమవుతుంది అనేటువంటి బాధ మీకు ఏమైనా ఉన్నదా? థ్యాంక్ యూ రాంబాబు గారు. మొదటి ప్రశ్న ఫోన్ ట్యాపింగ్. గవర్నెన్స్లో ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. సో ముఖ్యమంత్రి ఆదేశాలు లేక ముఖ్యమంత్రికి ప్రతిరోజు రిపోర్ట్ ఇచ్చేది, ఐబీ రిపోర్ట్ ఇచ్చేది ముఖ్యమంత్రి. ప్రతిరోజు లేవంగానే ఆయన పేపర్ చదువు పైకానికి బయటకు వచ్చినాక ఎప్పుడు రాగానే వచ్చేది ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేది ఐబీ వాళ్ళు ఇస్తారు. ఎవరు ఏం చేస్తారు, ఏమవుతుంది అనేది రిపోర్ట్ ఇస్తారు. అది బై డిఫాల్ట్ గవర్నెన్స్లో అది జరిగే ప్రక్రియ అది. సో అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా, ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు, జరిగే వీలే లేదు. అది తప్పించుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇంట్రాగేషన్లో పోలీసులు చెప్పినట్టు అర్థమవుతున్నది. బట్ అదర్వైజ్ ఆల్సో నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీస్తే ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ ఏ అధికారం లేకుండా కానిస్టేబుల్ అధికారం లేకుండా ఉన్న మహమూద్ అలీ ఉన్న లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనే ఉండే. కాబట్టి దాంట్లో కూడా తప్పించుకోనికి లేదు. రెండో ప్రశ్న, యాక్షన్ యాజ్ అ లా కూడా చెప్తానంటే బై సుమోటో అతనిపైన కేసు పెట్టవచ్చు, ఆయనకి నోటీస్ ఇవ్వచ్చు, ఫర్దర్గా జరుగుతుంది. అది ఇప్పుడేస్తే ఎలక్షన్లో ఏదో సింపతి కొరకు ట్రై చేస్తూ ఉంటాడు. యాజ్ అ లాయర్గా చెప్తా ఉన్నా, ఆ 55 crores ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో కూడా ఫార్ములా రేస్ కేసులో ఆఫీసర్ అరవింద్ కుమార్ చెప్పినాడు, మంత్రి ఆదేశాలతోనే ఇచ్చిన అని చెప్పినాడు. సో మంత్రి ఆదేశం అంటే నేను ముఖ్యమంత్రి గారితో చెప్పింటి, అది బై స్టేట్మెంట్ ఓన్లీ యూ కెన్ సెండ్ ఏ నోటీస్ టు సమన్స్ టు కేటీఆర్ కాదంటే అవునన్నది ఐ లాస్ట్ ఆఫీసర్ టు అని చెప్పినాడు. ఇక్కడ కూడా కేసీఆర్ గత ముఖ్యమంత్రి ఆదేశానుగుణంగానే జరుగుతాయి. పోలీస్ అధికారులు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అట్లా బయటకు వస్తుంది. దాంట్లో పక్క కేసీఆర్ బాధ్యుడు అనేది, దాంట్లో ఎలాంటి డౌట్స్ అక్కర్లే. ఇంకో ప్రశ్న మీరు అడిగింది, తెలంగాణ రాష్ట్రం 2013లో అప్పటికి చంద్రశేఖర్ ఢిల్లీ వేస్తే చేంజ్ చేసిండు. నా టార్గెట్ 1500 అన్నాడు, ఆర్మూర్ సభ పెట్టి ఏప్రిల్లో. అంటే 15 సీట్లు పార్లమెంటు, 100 సీట్లు వస్తే చాలు అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు, కూకుట్పల్లి ఎక్కడో తాగుకుంటూ కూర్చొని నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది, ఆయన తాగిన ఉన్న వ్యక్తి చెప్పిన నాకు, నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది, ఏ వర్గం అయితే
నక్సల్ బరి తర్వాత 69 మూమెంట్ ఫెయిల్ అయినాక ఏ దొరలను తరిమి కొట్టి ఊళ్ళకి వెళ్ళి తరిమి కొట్టి పంపించారో ఊళ్ళలో కోతను కూడా భయపడుతున్న గడ్డు వదిలిపెట్టేసి ఊళ్ళకి వచ్చి ఉన్నారు. ఇక్కడ అశోక్ నగర్లో, హిమాయత్ నగర్లో, అటు కూకురుపల్లి వచ్చి ఉన్నారు వీళ్ళంతా. ఆయన ఏమన్నాడంటే, నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది, ఇక తెలంగాణ వస్తేంది రాకపోతేంది, మమ్మల్ని ఎదిరించి ఊళ్ళకి తరిమి కొట్టిన వాళ్ళు గద్దరు, విమలక్క వీళ్ళంతా కూడా భుజాలపైన మోసుకొని తీసుకుపోతారు ఇప్పుడు ఊర్లకి. లేకపోతే ఊళ్ళకి ఎంట్రీ లేకుండే వీళ్ళకి, తెలంగాణ రాకపోయినా పర్లేదు అనుకున్నాడు. అప్పుడు నేనేమి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, నీకు అవసరం లేకపోవచ్చు కానీ మా బిడ్డలు, మేము భవిష్యత్తు కొరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది నవ్ ఆర్ నెవర్. తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదని చెప్పిన. కేశవరావు ఇంట్లో కాంగ్రెస్ సంబంధించి ఎంపీలందరితో పిల్లల మీద ఒట్టేపించిన. మీరు రేపటి రాజకీయ భవిష్యత్తు మన ముఖ్యం కాదు, రేపటి తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదు. 2014 ఏ ప్రభుత్వం వస్తుందో, కాంగ్రెస్ వస్తుందో రాదో, ఏది ఉంటుందో తెలియదు. ఇప్పుడు రాకపోతే రాదని చెప్పి కాంగ్రెస్ తీసుకొచ్చే బిల్స్కి వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు అప్పుడు మాట్లాడి రాష్ట్ర ఏర్పాటు చేస్తాము, లాస్ట్కి చేయాల్సి వస్తుంది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వం పడిపెట్టుండే. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడున్న ఎంపీలందరితో, తెలంగాణ సంబంధించిన ఎంపీలతోటి ప్రమాణం చేపించినప్పుడు, బిడ్డల మీద ఒట్టేసి రేపు ఎన్ని కొరకు చూసుకోవద్దంటే కొందరు తిరిగినప్పుడు, ఇద్దరు నల్గొండ ఎంపీ ఉండే, ఆయన ప్రమాణం చేస్తుండే, రోజు ఇక్కడ కూర్చుండే, ఉదయం ఎప్పుడు పాల్గొనకపోతుండే. సో అట్లా కొందరు చేసినా కూడా పబ్లిక్లో వాళ్ళని కమిట్ చేసి చేపించడం జరిగింది. సో నాకేముండే అంటే, నేను ఎంతకాలం జీవితకాలం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిందో గుర్తుంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు, రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎదిరించారని చెప్పి. ఆ రికగ్నిషన్ చాలు కదా. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా గుర్తిస్తారు, ఇప్పటికి తెలంగాణకు పోరాటం చేసినని చెప్పి. బాధ అయితే ఉన్నది, ఎందుకు ఓడిపోతున్నామో తెలంగాణ వచ్చినాక కనిపిస్తుంది. నేనే కాదు, తెలంగాణకై నిజంగా పనిచేసినప్పుడు విజయశాంతి కూడా ఓడిపోయింది. తెలుగుదేశం ఎంపీ కూడా నామా నాగేశ్వర కూడా తెలంగాణకు అనుకూలంగా బిల్లు కోటేసినాడు. మంద జగన్నాథ్ ఓడిపోయినాడు. లేక టీఆర్ఎస్ పార్టీలో చేరిన వివేక్, అప్పుడు వివేక్ పార్టీలో చేరిన 2-3 మంద జగన్నాథ్ టీఆర్ఎస్తో కాంటెస్ట్ చేసి ఓడిపోయినాడు. అంటే నిజంగా తెలంగాణకు పోరాటం చేసిన ఏ పార్టీ ఉన్న వాళ్ళు అందరూ ఓడిపోయినారు. సమైక్య రాష్ట్రం అనుకున్న వాళ్ళు ఓడిపోయారు. ఉండవేళ అరుణ్ కుమార్ కాడికి వెళ్ళి రాజగోపాల్ అయితే రాజకీయం వదిలిపెట్టినట్టున్నాడు. సో నాకు ఎప్పటికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు రీసెర్చ్ చేయాలి ఎవరన్నా, ఎందుకు సమైక్య రాష్ట్రం కోరుకున్న వాళ్ళు ఓడిపోయినారు, సపరేట్ తెలంగాణ కోరుకున్న వాళ్ళు ఓడిపోయినాం మేము. సో ఒక్కొక్కసారి అట్లా ఒక సెకండ్ బాధ అనిపించిన, నాకు సంతృప్తి ఏంటంటే, రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ధనిక రాష్ట్రంగా ఉండగలిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ నీకు ఈ సోకాల్డ్ అభివృద్ధి అనేది, అది డిస్కషన్ డిబేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆదాయం పెరిగింది, రోడ్స్ బాగైనా, కొన్ని స్కూల్స్ కాలేజ్ కొన్ని వచ్చినాయి, కొన్ని మెడికల్ కాలేజ్ వచ్చినాయి, ఇటు వచ్చినాయి. సో స్టిల్ అప్పు చేసినా కూడా, అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కనబడుతున్నాయో, అది బికాజ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ధనిక రాష్ట్రంగా ఉండగలిగింది. అదే సమైక్య రాష్ట్రంగా ఉంటే నీకు తెలంగాణ ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి జరగకపోతుండే. మిత్రుడు ప్రతాప్తో స్టార్ట్ చేసాం, మళ్ళీ మీతోనే లాస్ట్ ముగిద్దాం. ఒకటి ఫైనల్గా ఇవి అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోవిషీల్డ్ను అంటే కరోనా టీకా ఇచ్చి అందరిని బతికించామని చెప్తున్నారు. ఇప్పుడు కోవిషీల్డ్కి సంబంధించి అనేక అనుమానాలు బయటపడుతున్నాయి. దానివల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి బ్రిటన్లో బయటపడ్డాం, కానీ సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి. ఇప్పుడు ఆ కోవిషీల్డ్ అంశానికి సంబంధించి కానీ అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గతంలో టీకా ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధం ప్రస్తావన చేయట్లేదు. దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి కూడా ఫర్దర్గా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం? అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. కేంద్రంలో అయ్యండి ఒకటి జోక్స్ అపార్ట్, ప్రతాప్ అస్టూట్, థ్యాంక్ యూ. నిజంగా కూడా కోవిషీల్డ్ తోటి చాలామంది డాక్టర్లు దాని సైడ్ ఎఫెక్ట్స్ తోటి చనిపోతూ ఉన్నారు. యంగ్ యువత కూడా చనిపోతూ ఉన్నారు. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చాలా రీసెర్చ్ వచ్చినాయి. ఒక డాక్టర్ కూడా నాకు రీసెర్చ్ చేసి పంపించినాడు. అతను కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదలుపెట్టినప్పటికీ కూడా అతను అపోజ్ చేస్తూ ఉండే. సో వాళ్ళ రిపోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో దాన్ని యాక్షన్ తీసుకోవాలంటే ఆబ్వియస్లీ కోవిషీల్డ్ ప్రమోట్ చేసిన నరేంద్ర మోదీ కానీ కిషన్ రెడ్డి కూడా మాట్లాడరు. నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నా కుటుంబంలో 6 మందిని కోల్పోవడం జరిగింది. వదిన చనిపోయింది, పెద్ద బావ చనిపోయినాడు, 2 మామలు చనిపోయినాడు. సో కోవిషీల్డ్ తీసుకున్నాక కూడా చాలామంది మిత్రులు, యంగ్ పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి అది అర్థమవుతుంది. వీళ్ళకి మీద వాళ్ళ కుటుంబాలు కూడా చనిపోయినట్టు లేరు, వాళ్ళకి తెలుస్తలేదు. కానీ ఇప్పటికన్నా వాళ్ళ అనాలోచిత నిర్ణయం లేక ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ జరుగుతున్నప్పుడు కనీసం రీసెర్చ్ చేసి
ఉన్న వాళ్ళని కాపాడడానికి కొరకైనా ప్రయత్నం చేయాలి. అదేం జరగట్లే. కోట్లాది మంది రోడ్ల మీద తిరిగి చచ్చిపోతే కూడా పట్టించుకొని కోవిడ్ సమయంలో వదిన చనిపోయినప్పుడు దహనం చేసడానికి కొరకు ఎక్కడ ప్లేస్ లేకుండే. ఒక మిత్రుడు కామినేని హాస్పిటల్ ఫ్రెండ్ శ్రీధర్ మాట్లాడితే ఇక్కడెక్కడ లేదు, సనత్ నగర్లో ఒక వేకెన్సీ ఉంది 4 o'clockకి, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పినట్టు. నేను ఎక్స్ఎంపీ ఏదని చెప్తే అప్పుడు ఇక్కడ మా ప్రస్థానంలో వాళ్ళు అలౌ చేసినారు. అంటే వెయిటింగ్ లిస్ట్ ఉండే. యూపీలో కొన్ని గంటలు రోజులు కూడా వెయిట్ చేయాల్సి వస్తుండే. నంబర్ తీసుకొని డెడ్ బాడీ అక్కడేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చి చేస్తుండే. హైదరాబాద్ సిటీలోనే 33,000 పైన చనిపోయారని చెప్పి ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి. నీకు అది డెత్ సర్టిఫికేట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇష్యూ చేశారు ఆ 1 month పీరియడ్లో. సో సెకండ్ ఫేజ్లో కూడా ఎంత కొన్ని వేల మంది చనిపోయారు దేశం మొత్తంలో. నరేంద్ర మోదీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటాడు, కానీ ఇప్పుడు బేటీ బీజేపీసే బచావ్ అనేటట్టు ఉంది పరిస్థితి దేశంలో. ఎక్కడ మణిపూర్ నుంచి ఎక్కడొచ్చినా కూడా కనీసం మాట్లాడడు. ప్రధానమంత్రిగా కనీసం రాజకీయం పక్కన పెట్టన్నా అక్కడ కలయించుకుంటూ చంపేసుకుంటున్నప్పుడు కనీసం ప్రయత్నం కూడా చెయ్యడు. ఆయన మానవత్వంతో ఎప్పుడు ప్రవర్తించడం మాట్లాడంటే కనబడుతుంటుంది. అందుకే వీళ్ళు తప్పు ఒప్పుకొని చేస్తారనేది ఎక్కడ కనపడదు. ఆయన తప్పిదం లేకపోయినా కూడా సైన్స్ ప్రకారంగా వీళ్ళు ఏవి రీసెర్చ్ చేసి ఇచ్చిర్రో దాంతో నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని వికటించడానికి కొరకు తిరిగి మందు కనుగొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేయట్లే. సో ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్ వే ఆఫ్ బిహేవింగ్ కిషన్ రెడ్డి ఆర్ నరేంద్ర మోదీ గారు. సో ఇట్లాంటి అంటే సొసైటీ హ్యావ్ టు స్పీకప్ అని. అందుకే ప్రభుత్వాన్ని మార్చండి, దేశం మారుతుంది, మార్పు కోరుకుంటున్నాం. సో కాంగ్రెస్ని గెలిపించని కోరుకుంటున్నాం. సార్ అది లేకపోతే నేను సార్ కంక్లూడ్ చేయడానికి ముందు అంటే లాస్ట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మీకు. లాస్ట్ 35 yearsగా నేను జర్నలిజంలో ఉన్నా సార్. ఈ 10-15 yearsలో పర్టికులర్లీ ఈ 5 yearsలో చూస్తున్నది ఏంటంటే, నేను మీ పార్టీని నేను తప్పు పట్టట్లేదు, జనరల్గా పొలిటీషియన్స్ పర్సనల్ అటాక్స్ చేస్తూ మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాంట్లో వ్యంగ్యంతో పాటు చాలా వినడానికి కూడా బాలేని పరిస్థితి ఉంది. అంటే ఈ భాష ఇదే విధంగా కొనసాగితే బాగుండదు మన సొసైటీలో. అంటే పొలిటీషియన్స్ ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళు ఈ విధంగా మాట్లాడుకోవడం పట్ల ఎక్కడైనా గ్రూప్స్లో మా డిస్కషన్లో ప్రజలు కూడా బాధపడుతున్నారు, ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అని. సో ఈ విధానం పోతుందని అనుకుంటున్నారా, మీరు భావిస్తున్నారా? థ్యాంక్ యూ ఈశ్వరెడ్డి గారు. మీరు రాజకీయ నాయకులు అడిగే ప్రశ్న అడిగినారు. ఐ థింక్ అది చెప్పారు. 14 తర్వాత ప్రతి ప్రొఫెషనల్ విలువలు తగ్గిపోయినాయి, అది ఇంక్లూడింగ్ రాజకీయాల్లో కూడా, జర్నలిస్టులు కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే చాలామంది మీడియా అంతా కూడా ఏదో టీవీ కానీ న్యూస్ పేపర్లు కానీ పారిశ్రామికతలు కొంటూ ఉన్నారు, వాళ్ళు ఇండైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది మీలాంటి నిజాయితీకి పనిచేసే జర్నలిస్టులు ఉంటే కూడా మీ ఓనర్స్ ఒత్తిడి తీసుకొచ్చి మార్పిచ్చేస్తూ ఉంటారు, లేక ఉద్యోగం బీకేస్తారు. సో ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ముఖ్యంగా మీరు అన్నది చాలా కరెక్టు. నేను 2012లో సోనియా గాంధీ గారికి క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు నేను అమెరికాకి వచ్చినా కాబట్టి అమెరికాలో ఆమె ట్రీట్మెంట్కి పోయిందని వార్తలు వస్తూ ఉండే. అయితే బీజేపీ పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే అని ఉన్నాడు. ఎవ్రీ ట్యూస్డే బీజేపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ ఉంటుంది. వాళ్ళ మీటింగ్లో అద్వానీ గారు అన్నాడంట, సోనియా గాంధీ త్వరలో కోలుకోవాలి, ఎందుకంటే దేశం రూలింగ్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ, షీ సుప్రీం లీడర్. సో కాంగ్రెస్ ఈజ్ యునైటెడ్ ఓన్లీ అండర్ సోనియా గాంధీ, సో షీ షుడ్ గెట్ వెల్ సూన్ అని చెప్పి అన్నాను. అతను వచ్చి నన్ను అడిగినాడు, ఈ షీ ఓకే, అమెరికా పోయింది కదా, కైసా హై ఉన్కా తబేద్ అని చెప్పి అడిగినాడు. నేను ఆశ్చర్యపడ్డాను, అరే హౌ కమ్ యు ఆర్ ఆస్కింగ్ ఎంక్వైరింగ్. సో బీజేపీ మే బీ ఫీలింగ్ హ్యాపీ దట్ సుప్రీం లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ సీరియస్గా ఉందని మీకు తెలిస్తే సంతోషం. అతను ఏమన్నాడంటే, అద్వానీ గారు మాట చెప్తూ 2009లో అద్వానీ రథయాత్ర చేసినాడు, కాలాదన్ శ్రీ రామ్ జన్మదినం చేసిండే, ప్రభుత్వం రాలే, వాళ్ళు వస్తుంది అనుకున్నారు అప్పుడు. సో 2009లో కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువ సీట్లతో వచ్చింది. వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అద్వానీ గారి మధ్యన బాగా కొట్లాట ఉండే, ఎవరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అవుతారని చెప్పని. ఒక దశలో బీజేపీ స్ప్లిట్ అవుతానన్నట్టుగా అప్పుడు వార్తలు వస్తాయి. మీరు కూడా మీకు తెలిసినప్పుడు సీనియర్ రిపోర్టర్ అప్పుడు దే వాజ్ రూమర్స్ ఉండే బీజేపీ స్ప్లిట్ అవుతుందేమో చెప్పని. అటువంటి టైంలో సోనియా గాంధీ గారు అద్వానీ గారికి ఫోన్ చేసి అన్నదట, డెమోక్రసీ నీడ్స్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్, కంట్రీ నీడ్స్ ఏ స్ట్రాంగ్ నేషనల్ పార్టీ అపోజిషన్ కూడా ఉండాలి, ప్లీజ్ రిజాల్వ్ యువర్ ఇన్ఫైటింగ్ సూన్ అని చెప్పి సోనియా గాంధీ గారు అద్వానీ గారికి ఫోన్ చేసి అడిగిందంట.
అని ఆ మాట అద్వానీ గారే చెప్పారు. ఇది నేను కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇది కాదు. ఇంకొక ఉదాహరణ చింతామోహన్ గారు చెప్తా ఉండే, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పటికి ఇంక అపోలో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఏవి రాలే. అద్వానీ గారికి వాజ్పేయి గారికి కిడ్నీ ప్రాబ్లం అయింది. అప్పటికి ఇండియాలో ట్రీట్మెంట్ అంత లేదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వీటికిట. ఆయన అమితాబ్ బచ్చన్ చేతిలో ఓడిపోయినాడు. ఎక్స్ఎంపీగా సౌత్ అవెన్యూలో 2 బెడ్రూమ్ల ఇంట్లో ఉంటుండే వాజ్పేయి గారు. రాజీవ్ గాంధీ గారికి విషయం తెలిసినప్పుడు ఆయన సడన్గా సమాచారం ఇచ్చి వాజ్పేయి ఇంటికి ప్రధానమంత్రి వస్తారని చెప్పారట. ఆయన ఇంటికి వచ్చి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వాజ్పేయి గారి యొక్క హెల్త్ ఎంక్వైరీ చేసి, ఆప్కు భారతదేశ్ यूएन डेलीगेशन का अध्यक्ष बनाया, आप वहाँ चले जाइए అని చెప్పి వెళ్ళేటప్పుడు చెప్పినట, మీ ట్రీట్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేసిన అక్కడ యాజ్ ఎ డెలిగేషన్ ఈజ్ నాట్ ఎంపీ బికాజ్ గవర్నమెంట్ కవర్ చేయదు. అప్పుడు ఎనీ డెలిగేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ పోయినప్పుడు పూర్తి మెడికల్ కవరేజ్ ఉంటుంది రా సార్, ఫుల్ కవర్ తెలుసు కదా, పూర్తి కవరేజ్ ఉంటుంది. అందుకని ఇండియన్ డెలిగేషన్కి ఎంపీ కాకపోయినా మిమ్మల్ని అధ్యక్షం చేసిన ప్రెసిడెంట్, యువర్ లీడర్ ఆఫ్ ది డెలిగేషన్, సో ఐ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, ప్లీజ్ గెట్ వెల్ అని చెప్పినట్టు. ఇది వాజ్పేయి గారు చెప్తూ, ఒక దశలో వాజ్పేయి గారిని మీరు ఎందుకు సోనియా గాంధీని రాజీవ్ గాంధీ తిట్టారంటే ఆయన అన్నాడంట, राजनीति तौर पे हम विरोध कर सकते, व्यक्ति विचारधारा पे हमारा अलग अलग विचारधारा है, मगर व्यक्तिगत तौर पे हम उनको जो मुझे दूसरा जिंदगी दिया उनका तुलना मैं नहीं कर सकता అని చెప్పిండు వాజ్పేయి గారు. సో అట్లాంటి విలువలు ఉండే. సో యూపీఏ టైంలో కూడా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన అద్వానీ గారిని కానీ సుష్మా స్వరాజ్ గారిని పిలిచి ఎన్నోసార్లు దేశానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండే. కార్గిల్ వారు జరిగినప్పుడు సోనియా గాంధీ గారు చెప్పినారు, ఐ సపోర్ట్ మై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పింది అప్పుడు యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్గా. సో ఇప్పుడు రాజకీయ విలువలు చాలా తగ్గిపోయినాయి. యాజ్ ఎ పొలిటీషియన్ ఐ ఆల్సో ఫీల్ సాడ్. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఎందుకంటే రాజకీయం నా జీవితం కాదు. ఐ లెఫ్ట్ మై లైఫ్ అండ్ ప్రాక్టీస్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి రాజకీయాలు ఉన్నాను. సో మీరు అన్నట్టు ఎందుకు యువత ఎక్కువ రాజకీయాలు రావట్లేదని అంటే, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఆల్సో పీపుల్ ఆర్ హేటింగ్ పాలిటీషియన్స్, పాలిటిక్స్. ఇప్పుడు కర్ణాటక విజయం ఇవన్నీ చూస్తుంటే కూడా. సో ఇట్స్ ఏ హై టైం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒపీనియన్ మేక్స్ ఎ డిఫరెన్స్. మీరు ఏ ప్రోడక్ట్ తీసినా కూడా ఇవాళ ఒపీనియన్ అడుగుతారు, ఈ ప్రోడక్ట్ మంచిదా కాదని అడుగుతారు, మీ ఒపీనియన్ ఏందంటారు. ఫ్లైట్లో కూర్చుంటే మా సర్వీస్ ఎట్లుందని అడుగుతారు, ఫుడ్ ఎట్లుందని అడుగుతారు. అంటే పీపుల్ ఒపీనియన్ మేక్ చేంజెస్ ఇన్ డెమోక్రసీలో. ప్రభుత్వాలు మారుతాయి, తుపాకీ గన్తోటి కాదు, పబ్లిక్ ఒపీనియన్ తోటి చేంజ్ అవుతుంది. సో ఈ విలువలు తిరిగి రావాలన్నా, మార్పు రావాలన్నా, మంచి ప్రోడక్ట్ ఉన్నా, పతాంజలి పతనం కావాలన్నా మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి. మంచిది ఉంటే మంచి చెప్పండి, చెడు ఉంటే చెడు చెప్పండి. సో సోషల్ మీడియాలో ఇవాళ ఖర్చు ఉంటే పైసా ఖర్చు లేదు, అన్నీ కూడా ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి, మినిట్స్ లేదు. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ అన్నీ కూడా ఇప్పుడు ఒపీనియన్ తీసుకొని మా సునీల్ కనుగోలు ఇంకో పేరు చెప్పుకొని వాళ్ళ సర్వేలు వచ్చిందట దానికే టికెట్ ఇస్తామని చెప్పి నువ్వు అన్న కడియం శ్రీహరి కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో సర్వేల ప్రకారంగా టికెట్ నిర్ణయాలు జరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలలో. సో ఈ సర్వేలు జరగాలంటే ఒపీనియన్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ టు హ్యావ్ ఆర్ బ్రింగ్ బ్యాక్ దోస్ వాల్యూస్ ఐదర్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ జర్నలిజం ఆర్ ఎనీ ప్రోడక్ట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. యూ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్. అందుకే మేము చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కర్టేల్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ద ఫ్రీడమ్ ఉండాలని అడుగుతున్నాను. అండ్ ఐ స్పెషల్లీ ఓకే సార్, అన్ని రంగాల్లో కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం. విరాట్ గారు ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తారు. బిఫోర్ విరాట్ ముందు ఫస్ట్ మై హోల్ హార్ట్ థ్యాంక్స్ టు ది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి, ముఖ్యంగా అధ్యక్షులు ప్రియమిత్రుడు విరాట్ అలీ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా. ఇట్లాంటి డిబేట్ డిస్కషన్స్, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్, ఇది రాజకీయాల మార్పు కూడా ఇదొక నినాదం. ఇది ఒక మంచి సాంప్రదాయం మీరు కొనసాగిస్తూ ఉన్నారు అని రాజకీయ పార్టీలు పిలిచి మాట్లాడిపిస్తూ ఉన్నారు. దీన్ని ఇట్లాగే కొనసాగించాలని కోరుతూ నన్ను పిలిచి
ఈ అవకాశం ఇచ్చి కొన్ని వేలాది మందితోటి సంభాషించుకోవడానికి మీ ద్వారా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగత అభిప్రాయం తెలియపరుచుకునే అవకాశం కలిగించినందుకు యూనియన్ అధ్యక్షులు విరాట్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రియా, ఆదాబ్, జై హింద్. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ నిజంగా ఆయన చాలా బిజీ షెడ్యూల్డ్ ఉన్నప్పటికీ తన విలువైనటువంటి సమయాన్ని మీట్ ద ప్రెస్కు కేటాయించి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపట్టబోయే కార్యక్రమాలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల మీద చాలా స్పష్టంగా వివరించి జర్నలిస్ట్ మిత్రులు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పి ఒక మంచి వాతావరణంలో ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా చూసినటువంటి ఇవాళ మా అతిథి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దాదాపు 92 నిమిషాలు, నేను మొత్తం టైం స్టార్ట్ చేసి 92 నిమిషాలు ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం కొనసాగింది. 92 నిమిషాలు అప్పుడే అయిపోయినాయి అన్నట్టుగా అనిపించింది. ఈ కార్యక్రమంలో అన్ని పత్రికలు, ఛానళ్ళ ప్రతినిధులు హాజరైనందుకు వారికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రింట్ మీడియా జర్నలిస్టులతో విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది మిత్రులు బషీర్బాగ్లో జరిగిన మీట్ ద ప్రెస్లో అంటున్నారు, మీట్ ద ప్రెస్ ఎవరు నిర్వహించారు అని కూడా కొంచెం అర్నేషన్ నేమ్ పెడితే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించడానికి ఎంత శ్రమ ఉంటుందనే విషయం మీకు తెలుసు కనుక ఆ విషయంలో కొంత ప్రింట్ మీడియా మిత్రులు అది చేయాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ ఇది కంటిన్యూగా దాదాపు ఈ నెల 10వ తేదీ వరకు ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి. మీరందరూ భాగస్వామ్యులు కావాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.